సత్యయుగంలో ధర్మం 4 పాదాలపై నిలబడింది. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలపై నిలబడింది. ద్వాపర యుగములో ధర్మం 2 పాదాలపై నిలబడింది. ఇక కలియుగంలో ధర్మం కేవలం 1 పాదంపై మాత్రమే నిలబడుతున్నది. పూర్వం సత్యయుగంలో అందరూ ఆడుతూ పాడుతూ మాట వరుసకు కూడా అసత్యము అధర్మము పాటించేవారు కాదు. కాస్తో కూస్త అబద్ధాలు త్రేతాయుగంలో పుట్టగా ద్వాపర యుగంలో అధర్మం అసత్యం 2 సగము వరకు పెరిగాయి. ఆ తర్వాత కలియుగంలో పూర్తిగా అధర్మము ఉండగా ధర్మము కాస్తో కూస్త మాత్రమే మిగిలి ఉంది. నా అన్నవాడే పోరా అంటూ వెన్నుపోటు పొడిచే రోజులు ఇవి. వావి వరస విడిచి తందనాలు ఆడే కలికాలము ఇది. వేదాలు చెప్పాల్సిన బ్రాహ్మణులు వాటినే అమ్ముకుంటారు. వైద్యమనే పేరుతో జనాల జేబులను ఖాళీ చేస్తుంటారు. గురువు వద్ద నిద్య నేర్వాల్సిన పిల్లలు గురువునే బెదిరిస్తారు. ఆస్తుల కోసం అన్నదమ్ముళ్లే శత్రువులవుతారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకరికి ఒకరు తెలియకుండానే సంబంధాలు పెట్టుకుంటారు. వ్యాపారం కోసం సరిగ్గా 10 ఏళ్లు నిండని అమ్మాయిలను మత్తు పదార్థాలు అందించి వారిని వేశ్యలుగా మారుస్తారు. మంచి చేసేవాడు పాపాత్ముడిగా పేరు పొందుతాడు. పాపాత్ముడు మాత్రం డబ్బు అనే యంత్రముతో తప్పించుకొని పుణ్యాత్ముడవుతాడు. తిండి నుండి తాగునీరు వరకు అంతా కల్తీలో కలిసిపోతాయి. ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. మానవులు చెట్లను అడవులను నరుకుతూ భూకంపాలకు లోనవుతారు. కొండలను సైతం నాశనం చేస్తారు. జంతువులను హింసిస్తారు. గాలి, నీరు, ఆకాశం, భూమి అన్నిటినీ సర్వనాశనం చేస్తారు. దైవంపై నమ్మకం తగ్గుతుంది. దేవుడినే దూషిస్తారు. కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలతో లోకమంతా వ్యాపించి ఉంటుంది. అప్పుడు వస్తాడు ఆ కల్కి భగవానుడు. తెల్లని గుర్రంపై పీత వర్ణముతో మెరుస్తూ లోకమంతా తిరిగి తన కత్తితో దూసుకుపోతూ అసుర రూపంలో ఎత్తిన మానవులందరినీ సంహరించడానికై వస్తాడు. చెడ్డవాళ్లను అంతం చేసి మిగిలిన కాస్తో కూస్త ధర్మపరులతో మళ్లీ సత్యయుగాన్ని కొనసాగిస్తాడు. ఏంటి అంతా అల్లకల్లోలంగా ఉందా? సరే మరి కాస్త వివరంగా చెబుతాను, వినండి. శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధాన అవతారాలలో కల్కి కూడా ఒకటి. దశావతారాలకు సంబంధించిన కథలు ఎన్నో విన్నాము. కానీ కల్కి ఇంకా అప్కమింగ్ అవతార్ ఆఫ్ మహావిష్ణువు అనే కారణం వలన ఆ అవతారం గురించి మనకి పెద్దగా తెలియదు. అయితే ఇప్పటిదాకా మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ వంటివి మొదలైనవి. అయితే ఈ అవతారాలతో మహావిష్ణువు ప్రతి మహాయుగంలో మళ్ళీ కొత్తగా అవతరిస్తుంటారు. అంటే ఒక టైం లూప్ మాదిరిగా జరిగినవి మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. అలాగే ప్రతి కలియుగంలో మహావిష్ణువు ధర్మాన్ని స్థాపించడానికై కల్కి అనే అవతారం ఎత్తుతారు. అలా ఈ కలియుగంలో రాబోయే కల్కి దేవుని గురించి మనకి తెలియకపోయినా ఇంతకు ముందు మహాయుగంలో వచ్చిన కల్కి గురించి మాత్రం మన పురాణాల్లో చెప్పారు. అదే కల్కి పురాణం. ఈ పురాణంలోనే రాబోయే కల్కి గురించి లేదా ఇంతకు ముందు వచ్చిన కల్కి గురించి వివరించడం జరిగింది. అలా కల్కి జననం నుండి ధర్మస్థాపన వరకు అన్ని స్పష్టం చేశారు. అయితే మనం పూర్తి కల్కి పురాణం కాకపోయినా అందులో ఉన్న కల్కి దేవుడి చరిత్రను మాత్రం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే కల్కి పురాణంలో కాస్త భాగవత కథలు, అటు కాస్త మహాభారత కథలు కూడా మిక్స్డ్ గా వినబడతాయి. మహాభారత భాగవతములపై అవగాహన లేని వారు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే ఓ పక్కన మహాభారత భాగవత కథలు కూడా సిరీస్ రూపంలో మన ఛానల్లో అందిస్తున్నాం. వీలైతే అవి కూడా కవర్ చేయండి. అయితే కల్కి పురాణాన్ని మరెప్పుడైనా చెప్పుకుందాం. ఇప్పుడైతే అందులో ఉన్న కల్కి చరిత్రతో ముందుకు వెళదాం. ఫస్ట్లీ ఈ కల్కి చరిత్రలో ఏమేం చెప్పబడ్డాయి? మొదట కలిపురుషుడు ఎలా జన్మించాడు, తన వలన లోకం ఎలా నష్టపడబోతుంది, ఆ తర్వాత కల్కి దేవుని జననం, కల్కి దేవుడు పరశురాముని వద్ద నేర్చిన విద్యలు, పద్మావతి స్వయంవరం, తర్వాత చివరగా కల్కి దేవుడు చేసిన ధర్మస్థాపన అంతా చెప్పుకోబోతున్నాం. ఇక ఇప్పుడైతే కలిపురుషుడి జననం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు. ఆయనలో ఓసారి విచిత్రమైన కామం పుట్టుకొచ్చింది. దాంతో ఆయన యొక్క వెంట్రుకలు ఎరుపెక్కాయి. ఆ వెంట్రుకల నుండి ఓ నల్లని పురుషుడు పుట్టుకొచ్చాడు. ఎర్రని కళ్ళతో భీకరమైన ఆకారాన్ని పొందాడు. అయితే కుడివైపు నుండి జన్మించిన ఆ పురుషుడు అధర్ముడు అనే పేరు పొందాడు. అధర్ముడు అంటేనే ధర్మానికి విరుద్ధంగా నిలబడటం, నీతి, నిజాయితీ వంటివి ఈ అధర్ముడి ముందు చెల్లవు. ఇక బ్రహ్మదేవుని వెంట్రుకల ఎడమ వైపు నుండి పిల్లి కళ్ళు కలిగిన ఓ నల్లని స్త్రీ పుట్టింది. ఆమె కళ్ళు చూడడానికి భయంకరంగా ఉంటాయి. ఒక పక్కన అందంగా కూడా ఉంటుంది. ఆమె మిథ్య అనే పేరు పొందింది. మిథ్య అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భావించటం.
అనగా ఈ కాలంలో ఎందరో ఎన్నో విచిత్ర కళలు కంటూ ఉంటారు. ఒకడు కోటీశ్వరునిగా, ఒకడు మన్మధుడిగా, ఒకడు డబ్బులో స్నానం చేస్తున్నట్టుగా, ఒకడు ప్రపంచ స్త్రీలందరితో సుఖాలు పడుతున్నట్టుగా, ఇలా లేనిపోని ఊహలతో ఉండేదాన్నే మిథ్య అని అంటారు. అలా ఆ మిథ్య లేనివి ఉన్నట్టుగా ఊహింపజేస్తుంది. ఈ జగత్తంతా ఓ మిథ్య అని అర్థం చేసుకోలేని మానవుడు సంసార దుఃఖానికి పాలవుతుంటాడు. లోకమంతా మాయే, ఇది శాశ్వతము కాదు అని గ్రహించలేకపోతాడు. అలా గ్రహించలేని ఊహను సృష్టించటమే ఈ మిథ్య యొక్క బలం. అలా ఈ అధర్ముడు, మిథ్య ఇద్దరు బ్రహ్మ యొక్క కుడి ఎడమ వెంట్రుకల నుండి జన్మించిన వారు. వారికి వారే సాటి అన్నట్టు ఉంటారు. అందువలన వారిద్దరూ బ్రహ్మ ఆజ్ఞ వల్ల దంపతులయ్యారు. ఆ తర్వాత వారికి దంబుడు అనే ఓ కుమారుడు, మాయా అనే ఓ కుమార్తె జన్మించారు. దంబుడు గర్వుడు. ఈ కాలంలో ప్రతిదానికి గర్వం చూపేవారు ఉన్నారు. మ్యాటర్ తక్కువ, బిల్డప్ ఎక్కువ అనువాడు ప్రతి ఒక్కడు దంబుడే అవుతాడు. ఇంకా ఆ దంబుడు ఎంత నీచుడంటే వరుసలు మరిచి తన సొంత చెల్లెలు అయిన మాయానే పెళ్లి చేసుకున్నాడు. మాయ అంటేనే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అనిపించటం. అంతటి సోదరిని ఈ నీచుడైన దంబుడు పెళ్లాడాడు. అప్పటి నుండి ఈ వరుసలు మరిచి వివాహం చేసుకునే సాంప్రదాయం మొదలయ్యి ఈ కలికాలానికి దారి చేసిందని చెబుతూ ఉంటారు. అంతకు ముందెప్పుడు ఇలాంటి విచిత్రం ఈ సృష్టిలో జరగనేలేదు. అలా అన్నా చెల్లెలు పెళ్లి చేసుకోవడం చూసిన బ్రహ్మదేవుడు ఆశ్చర్య భయంతో తన శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరించాడు. అలా బ్రహ్మ వదిలిన పాత శరీరాన్ని ఈ అధర్ముడి కుటుంబం అంతా కలిసి స్వీకరించారు. బ్రహ్మదేవుడు విష్ణువును ప్రార్థించి జరిగినదంతా చెప్పాడు. దాంతో విష్ణువు అధర్ముని వద్దకు వెళ్లి, మీరంతా కలిసి ఎడారి ఉన్న ఓ చోటున వెళ్ళండి. ప్రస్తుతానికైతే మీరిక్కడ ఉండవద్దు. తర్వాత ముందు ముందు మీ వంశంలో ఒకడు జన్మిస్తాడు. ఆ తర్వాత మీరంతా కలిసి కలియుగం వచ్చాక విశ్రమించండి. అప్పటిదాకా మానవులను పీడించటం, హింసించటం వంటివి చేయవద్దు అని ఆజ్ఞాపించాడు. దాంతో అధర్ముడు తన కుటుంబీకులతో కలిసి మానవులకు దూరంగా ఉన్న ఓ ఎడారిలో జీవించసాగారు. కాకపోతే వారు అప్పుడప్పుడు కొందరిని పీడిస్తూ ఉండేవారు. అందువలనే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో కూడా కాస్తో కూస్త అధర్ములు కనబడుతుంటారు. కానీ ఎక్కువ శాతం అంతా కలియుగంలోనే మొదలైందనుకోండి. ఆ తర్వాత అన్నా చెల్లెళ్ళైన దంబామాయలకు లోబా అనే ఓ కుమారుడు, నికృతి అనే ఓ కుమార్తె జన్మించారు. లోబుడు అంటేనే అన్ని ఉండగా ఏమీ లేనట్టు పీసినారితనంతో బ్రతకటం, అంటే గ్రీడీ ఫెల్లో అనర్థం. అలా ఆ లోబుడు కూడా తన చెల్లెలైన నికృతిని పెళ్లి చేసుకున్నాడు. నికృతి అంటేనే కుళ్ళు చూపటం, పైపైన మంచిని నటించి మనసులో మాత్రం కుళ్ళు కుతంత్రాలు ఉంచుకోవటమే ఈ నికృతి అనే పేరుకు అర్థం. అలా ఆ లోభ నికృతులకు క్రోధ అనే ఓ కుమారుడు, హింస అనే ఓ కుమార్తె జన్మించారు. క్రోధ అంటే కోపం, హింస అంటే ఇతరులను పీడించటం, సింపుల్ గా చెప్పాలంటే హింసించటం. తండ్రి గాడిదవితే కొడుకు గుర్రం అవుతాడా? లేదు కదా. అందుకే తండ్రి బుద్ధులతో కొడుకు క్రోధుడు కూడా తన చెల్లెలైన హింసనే వివాహమాడాడు. చూసారా, వినడానికి అసహ్యంగా ఉంది కదా. ముందు ముందు ఇంకా అసహ్యంగా, నీచంగా, దారుణంగా ఈ వంశస్థుల వారి గురించి వినబోతున్నాము. ఇక దంపతులైన క్రోధ హింసలకు ఓ కుమారుడు జన్మించాడు. పెంట నుండి అమృతమైతే బయటకు రాలేదు కదా. అవును, పెంటలో స్నానం చేసే నీచ పురుగు మాదిరి తల్లిదండ్రులకు తగ్గ వారసుడే జన్మించాడు. వాడే కలిపురుషుడు. మొత్తం వంశంలోనే వీడంతటి నీచుడు లేనేలేడు. కలిపురుషుడు తాకితే ఎంతటి ధర్మబద్ధుడైనా సరే మట్టిలో కలిసిపోతాడు, సర్వనాశనమవుతాడు. ఇక ఈ కలిపురుషుడు ఎంతటి మహానుభావుడంటే తాత మెచ్చిన మనవడులా తాను కూడా తన చెల్లెలునే పెళ్లి చేసుకున్నాడు. అవును, కలిపురుషుడి చెల్లెలు దురుక్తి. దురుక్తి అంటేనే దురాచారము లేక చెడు బుద్ధి ఉండటము. అలాంటి చెల్లెల్నే పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇదన్నమాట కలిపురుషుడి జననం. ఇక ఇప్పుడు కలిపురుషుడి ప్రభావం ఎలా మొదలయ్యింది, ఎలా కొనసాగింది అనే వంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా క్రోధ హింసలకు కలిపురుషుడు జన్మించాడు. తర్వాత తన చెల్లెలైన దురుక్తిని వివాహమాడాడు. అలా కలిపురుషునికి దురుక్తికి భయం అనే ఓ కుమారుడు, మృత్యువు అనే ఓ కుమార్తె జన్మించారు. వారు కూడా వరుస మరిచి ఒకరితో ఒకరు కామించి నిరయ అనే ఓ కుమారునికి, యాతన అనే ఓ కుమార్తెకు జన్మనిచ్చారు. ఇక్కడ భయం, మృత్యువు, నిరయ, యాతన ఇవన్నీ కూడా ఓ మనిషికి ఉండదగిన లక్షణాలైతే కావు. మృత్యువు వల్ల భయము, ఆ మృత్యు భయం వల్ల యాతన వంటివి మనిషికి కలుగుతాయి. ఇలా మానవుడిని నాశనం చేసే అలవాటులన్నీ ఈ కలిపురుషుని వంశంలోనే జన్మించాయి. కలిపురుషుడి వంశాన్ని గమనిస్తే అధర్ముడి నుండి నిరయ వరకు అన్ని మానవ దుర్వ్యసనాలకు లేక మానవుడిని లొంగదీసుకునే పుట్టుకలు,
ఇవే కనబడతాయి. వీరంతా కలిసి ఈ కలికాలంలో మానవులను పీడించేవారే. అధర్మునికి మిథ్య తోడవితే ఓ తప్పుకు అసత్యం తోడవినట్టే. అలా ఆ అసత్యం నిజమని చెప్పుకుంటూ వచ్చే అహంకారాన్నే దంభం అని పిలుస్తాం. ఆ అహంకారం వలన తాను ఆడినది అసత్యమైనా సరే తనని తాను నిజం అని నమ్మించుకుంటాడు. దాన్నే మాయా అనంటాము. అలా ఈ దంభమాయలు కూడా అధర్మమిథ్యల సంతానమే కదా. ఓ దానిపై కోరిక పెంచుకొని దాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే లోభం. దానివల్ల మోసాలు చేయటం మొదలెడతారు. అదే నికృతి. ఇక ఆ కోరినది చేయి జారితే మిగిలేది క్రోధమే, అనగా కోపం. ఆ క్రోధం వల్లనే హింసించటం మొదలెడతారు. ఈ క్రోధాహింసలు కూడా ఇంతకు ముందు చెప్పుకున్న అధర్మ వంశస్థులే. ఆ తర్వాత దురాచారము, దురలవాట్లు మొదలవుతాయి. అక్కడే మృత్యుభయం పుట్టుకొస్తుంది. దాంతో యాతన కూడా తోడవుతుంది. ఇలా మనిషి మానసిక బాధలు అన్ని కలివంశస్థులే అని గుర్తించవచ్చు. ఈ కలివంశస్థులంతా వారికి నచ్చినట్టుగా లోకమంతా వ్యాపిస్తుంటారు. మానవులు వారిని వదిలించుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ కష్టమే. యజ్ఞాలు, వేదాలు, ధర్మాలు అన్నిటినీ విడిచిపెడతారు. ఎన్నో రోగాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో కోరికలు అంటూ మానవ జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది. మాంసాహారాన్ని తినడం పెంచుతారు. నోటి రుచి కోసం ఎంతటి జీవినైనా హింసిస్తారు. అలాగే కాస్త వచ్చే సుఖం కోసం వరుసలు కూడా మర్చిపోతారు. అధర్మం, అసత్యం, కామం, లోభం, మదం అంటూ కలివంశం వలె, అవిద్య పంచకము వలె తిరుగుతుంటారు. చివరిగా 16 సంవత్సరాల ఆయుష్కు దిగిపోతారు. ఇవన్నీ కలియుగంలో జరిగేవి. దానికంటే ముందు కలిపురుషుడి గురించి కూడా మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. కలిపురుషుడు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాడు. నల్లని రూపంతో ఎర్రని కళ్ళతో కనిపిస్తాడు. భరించలేని దుర్వాసనతో భయంకరమైన ఆకారాన్ని పొంది ఉంటాడు. అలా కలిపురుషుడి యొక్క వికృత ఆకారాన్ని చూసి బ్రహ్మదేవుడు కలి అనే పేరు పెడతాడు. అయితే బ్రహ్మదేవుని శరీరం నుంచి ఇంతకు ముందే కృతపురుషుడు, త్రేతపురుషుడు, ద్వాపర పురుషుడు అనేవారు జన్మించారు. దాంతో బ్రహ్మదేవుడు తన కుమారుడైన అధర్మునితో మాట్లాడుతూ, ఓ అధర్మ, నీ వంశంలో జన్మించిన ఈ కలిపురుషునికి ఒక యుగానికి రాజుని చేస్తాను. ప్రస్తుతానికి కృతయుగాన్ని కృత అనువాడు పరిపాలిస్తున్నాడు. ముందు ముందు త్రేతాయుగాన్ని త్రేత అనే పురుషుడు పరిపాలిస్తాడు. ఆ తర్వాత ద్వాపర యుగంలో ద్వాపర పురుషుడు పరిపాలిస్తాడు. చివరి యుగంలో నీ వంశస్థుడైన కలిపురుషుడు పరిపాలిస్తాడు. దాన్నే కలియుగం అని పిలుస్తారు అనే వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ శరీరం నుంచి వచ్చిన కృతపురుషుడు కృతయుగాన్ని అద్భుతంగా అకృతం లేకుండా పరిపాలిస్తాడు. అందువల్లనే 99% ధర్మంతో నిలబడుతుంది. ఆ మిగతా 1% కూడా చిన్ని చిన్ని అధర్ములే. వారిలోనూ కూడా సత్యం, దాన ధర్మము వంటివి కనిపిస్తుంటాయి. ఇక త్రేతాయుగాన్ని త్రేత పురుషుడు పరిపాలిస్తాడు. ఈ త్రేత పురుషుడు 75% ధర్మంతో త్రేతాయుగాన్ని కొనసాగిస్తాడు. ద్వాపర యుగాన్ని 50% ధర్మంతో ద్వాపర పురుషుడు పరిపాలిస్తాడు. చివరిగా కేవలం 25% ధర్మంతో కలిపురుషుడు భూమిని ఆక్రమిస్తాడు. ఇలా ఇప్పటిదాకా మనం నేర్చిన యుగాలు కృత, త్రేత, ద్వాపర, కలి అనేవి కేవలం యుగాలు మాత్రమే కాదు, వారంతా పురుషులు కూడా. ఈ నలుగురు 4 యుగాలకు అధిష్టాన దేవతలు. అలా మొదటి 3 యుగాల నుండి కలిపురుషుడిని దూరంగా ఉంచారు బ్రహ్మ విష్ణువులు. అయితే కలిపురుషుడు చివరిగా విష్ణుదేవుడిని ఇలా అడిగాడు, ఓ విష్ణుదేవా, మీరు ఆజ్ఞాపించినట్టే కలియుగం వచ్చాకే మేము భూమిని శాసిస్తాము. కానీ కలియుగం వచ్చిందని మాకెలా తెలుస్తుంది అని పరమ అసహ్యమైన తన గొంతుతో పలుకుతాడు కలిపురుషుడు. కలిపురుషుడి గొంతు వింటేనే ఒక్కసారిగా లక్షలాది కాకిలు అరిచినట్టయింది. ఒకేసారి కాకులు, గ్రద్దలు లేక మరెన్నో వికృతమైన జంతువులు అరిచినంత చండాలమైన స్వరం కలిపురుషునికి ఉంది. అప్పుడు విష్ణుదేవుడు ఇలా అన్నాడు, ఈ భూమి మీద ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరించి 125 సంవత్సరాలు పరిపాలిస్తాడు, ధర్మస్థాపన చేస్తాడు. ఆయన అవతారం చాలించిన వెంటనే నీవు నీ వంశస్థులతో విజృంభించు. నీకు నచ్చినట్టుగా ఉంటూ అందరినీ నీ వశం చేసుకో. కానీ నాపై నమ్మకంతో ఉన్న నా భక్తుల్ని గాని, పురాణాలు, భాగవత కథలు వింటున్న వారిని గాని, నా నామస్మరణ చేసేవారిని గాని నీవు అస్సలు తాకవద్దు అని చెప్పాడు. దానికి కలిపురుషుడు కూడా అంగీకరిస్తాడు. ఇక ముందు చెప్పినట్టే కలిపురుషుడు తన వంశస్థులతో సత్యయుగం నుంచే ప్రజల నుండి దూరంగా ఉంటాడు. ద్వాపర యుగం వరకు అప్పుడప్పుడు మాత్రమే కొందరిని వశం చేసుకుంటూ ఉండేవాడు. ఉదాహరణకి నలదమయంతుల కథ కూడా వినవచ్చు. ఇక అంతకుమించి కలిపురుషుడు ఎవరిని పీడించలేదు. ఇక ఈ కలిపురుషుడి గురించి ఇంకాస్త మాట్లాడుకుంటే
కలిపురుషుడు ఎప్పుడూ తన అంగాన్ని ఎడమ చేతితో పట్టుకొని చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడూ మత్తు పదార్థాలను స్వీకరిస్తూ చెడు అలవాట్లతో తిరుగుతూ ఉంటాడు. వేశ్యలతో తిరుగుతూ కామ కోరికలు తీర్చుకుంటాడు. అటువంటి కలిరాజు పాలనలో మనందరం ఇప్పుడు జీవిస్తున్నాము. అందుకే అర్థం లేని క్రోధం, అంతం లేని కోరిక, సంబంధం లేని భయం ఇవన్నీ మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. వీటిని త్యజించాలంటే భక్తి ఒక్కటే మార్గమని వివిధ పురాణాల్లో కూడా చెప్పారు. ఇక కథలోకి వెళితే కలిపురుషుడు లోకమంతటా వ్యాపించి అందరినీ వశపరుచుకున్నాడు. ధర్మం పూర్తిగా అంతరించింది. 4 పాదాల కలియుగం చివరి పాదానికి చేరింది. భూమంతా భారమెక్కింది. భూదేవి సహించలేక దేవలోకానికి వెళ్లి ఈ భూభారం తగ్గించాలని దేవతలతో కోరింది. కానీ దేవతలకు తెలుసు వీటన్నిటికీ కారణం కలిపురుషుడే అని. కలియుగానికి రాజుయే కలిపురుషుడు కదా, అంతటి వాడిని ఓడించటం మా వల్ల కూడా కాని పనియే అంటూ ఆ దేవతలంతా కలిసి బ్రహ్మదేవ వద్దకు వెళ్లారు. దేవతలు బ్రహ్మదేవునితో కలిపురుషుడి గురించి అంతా వివరించి భూదేవిని రక్షమంటూ ప్రార్థించారు. దానికి బ్రహ్మదేవుడు, ఓ దేవతల్లారా, ఈ కలిపురుషుడు పుట్టుకతోనే తన ఎడమ చేతితో అంగాన్ని, కుడి చేతితో నాలుకను పట్టుకొని ఉంటాడు. అది తనలోని కోరిక మరియు రుచిని సూచిస్తుంది. ఇంద్రియాలతో రుచులు, కోరికలు అంటూ తిరిగేవాడు. నేనే ఆ కలిపురుషునికి భూలోకంలో నివసించమని ఆజ్ఞాపించాను. దానికి కలిపురుషుడు, ఓ తండ్రి, నేను పుట్టుకతోనే అన్ని చెడు లక్షణాలు కలిగి ఉన్నాను. అందువల్ల భూలోకమంతా అధర్మంతో నిండిపోదా, ధర్మము నశించదా? నేను ఉన్న చోటు ఏదైనా సరే ఆ చోటు చెడు లక్షణాలతో నిండిపోతుంది. అటువంటిది నా కారణం చేత భూమి నశించదా అని అడిగాడు. దానికి తండ్రి అయిన నేను, ఓ కలిపురుష, భూమి మీద ఎవరైతే కాస్త చెడు బుద్ధులు కలిగి ఉంటారో, చిన్ని చిన్ని అధర్మాలు చేస్తారో వారిని పూర్తిగా అధర్మంతో నింపు. అంతేగాని ఎల్లప్పుడూ ధర్మంతో నిలబడే వారిని తాకవద్దు అని ఆదేశించాను అని బ్రహ్మదేవుడు దేవతలతో వివరిస్తున్నాడు. దీన్నే ప్రెజెంట్ సిచ్యువేషన్స్ కి అప్లై చేసి చూస్తే, ఒక మనిషి ఎంత మంచివాడైనా సరే తాగుబోతు వంటి స్నేహితులతో తిరిగితే వాడు కూడా మెల్లిగా తాగుడుకు బానిసవుతాడు. దాంతో మెల్లిగా అడిక్షన్ ని పొంది ధర్మం పూర్తిగా మర్చిపోతాడు. ఓ చిన్న పొరపాటుతో పూర్తిగా తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అంటే ఈ లెక్కన మనలో కలిపురుషుడు మనం చేసే 1% చిన్న అధర్మం అనే ద్వారం ద్వారా మనలో ప్రవేశిస్తాడు. ఓ చిన్న తప్పుతో మన జీవితాన్ని నాశనం చేయతగ్గవాడే ఈ కలిపురుషుడు. అంతేగాని జీవితాంతం ఏ చిన్న అధర్మం చేయని వాడిపై కలి ప్రభావం అంటూ ఉండదు. అదే విషయం బ్రహ్మదేవుడు కలిపురుషునితో చెబుతాడు. తన పాలన మొదలెడతాడు. అలా తన వద్దకు వచ్చిన దేవతలకు ఈ విషయమంతా వివరించి, ఓ దేవతల్లారా, ఇంతే కాక కృష్ణుడు అవతారం చాలించిన తరువాత పరీక్షితుడు ఒకసారి ఏడుస్తున్న ఓ ఆవు, అలాగే ఓ ఒంటికాలు ఎద్దును చూశాడు. వారే భూదేవి ఇంకా ధర్మదేవతలు. ఆ ఏడుస్తున్న వారిని కలిపురుషుడు వచ్చి బాగా కొట్టడం మొదలెట్టాడు. దాంతో క్రోధించిన పరీక్షిత్తు రాజు, నా పాలనలోనే ఇంతటి హింస చోటు చేసుకుందా అంటూ తన కత్తి ఎత్తి కలిని చంపబోయాడు. దాంతో కలిపురుషుడు నన్ను చంపవద్దని పరీక్షితునితో ప్రార్థించాడు. దయ ఉన్నవాడైన పరీక్షితుడు కలిని చంపకుండా నా రాజ్యం వదిలి వేరే చోటు వెళ్ళిపో అంటూ ఆదేశించాడు. ఏ చోటున నివసించాలో కూడా మీరే చెప్పండి అని కలిపురుషుడు ఆ పరీక్షిత మహారాజుతో అన్నాడు. దాంతో పరీక్షితుడు బాగా ఆలోచించి, జూదం, వ్యభిచారం, మద్యపానం, జీవహింస, సువర్ణము అనే చోటున నీవు నివసించమని అంటాడు. అంటే ఇవి మనం అనుకున్న ప్లేసెస్ కాదు. కలిపురుషుడు ఏదో చోటున ఉంటాడు అని అనుకోకండి. అతను మనల్ని వశపరచుకోవటమో, మనలో ఉండటమో, మనల్ని మార్చటమో వంటి ఒక బ్యాడ్ ఎనర్జీ అని కూడా అనుకోవచ్చు. పరీక్షితుడు చెప్పిన ఈ 5 ప్లేసెస్ కూడా మనిషికి ఉన్న అడిక్షన్స్ మాత్రమే. జూదం అంటే బెట్టింగ్సే కదా. ఈ కాలంలో బెట్టింగ్ యాప్స్ పేరుతో ఎందరో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంతటి మంచివాడైనా సరే ఈ జూదం జోలికి వెళ్లిన వాడు సర్వనాశనం అవుతాడు. దానికి ధర్మరాజు లేక నలదమయంతుల కథ అనేది గొప్ప ఉదాహరణ. ఆ తర్వాత వ్యభిచారం, మద్యపానం, జీవహింస ఇవన్నీ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ చేస్తున్నదే. చివరిగా సువర్ణము అంటే బంగారం. అలా అని మనం వేసుకునే బంగారం అన్నిటిలో కలిపురుషుడు ఉంటాడని అనుకోకండి. కేవలం మన పొందిన ఆ ధనం దొంగతనం నుంచి వచ్చినదైతే, లేదా మరొకరు దొంగతనం చేసి మనకి అందించినట్లయితే ఆ ధనం అంతా కలిపురుషుడి ప్రభావంతో చుట్టుకుని ఉంటుంది. ఆ ధనం నుండే మానవులకు గర్వం పెరిగి మదమాత్సర్యాలు పుట్టుకొస్తాయి. వారు కూడా కలివంశస్థులే కదా. అందుకే నేటి కాలాల్లో ట్రెజర్ దొరికినా వాడికి ఏవో
శక్తులు దాడి చేసి వాడిని అనారోగ్యం పాలు చేశాయి అంటూ ఉంటారు. బంగారాన్ని తవ్విన వారు ఏదో దుష్ట శక్తులతో మరణించారని మన ఊరి కథలలో పెద్దవారు చెప్పే పంచాయతీల్లో చాలా వింటాము. అలా ఆ 5 వరాలు పొందిన కలిపురుషుడు లోకమంతటా వ్యాపించాడు. కాబట్టి దేవతల్లారా, కలిపురుషుడిని నేను కూడా ఏమీ చెయ్యలేను. ఆ కలిపురుషుడు అంతమవ్వాలంటే మనమంతా ఆ మహావిష్ణువు వద్దకు వెళ్ళాలి. ఆయనే మనకు తీర్పు చెప్పగలడు అంటూ బ్రహ్మ ఇంద్రాది దేవతలు అంతా కలిసి మహావిష్ణువు వద్దకు వెళ్తారు. ఓ వాసుదేవ, పరంధామ, మమ్మల్ని ఈ కలిపురుషుడి నుండి రక్షించు అంటూ బ్రహ్మదేవుడు విష్ణువుకు ప్రార్థించాడు. లోకమంతటా అధర్మం, అసత్యం, కామం అంటూ మునిగిన కలిప్రభావాన్ని చెప్పుకొచ్చారు దేవతలు. దాంతో మహావిష్ణువు, ఓ దేవతల్లారా, భయపడకండి. కలియుగ మొదటి 3 పాదాలు గడిచాయి. కలియుగం వరకే ఈ కలిపురుషుడి ఆటలు కూడా. నేను స్వయాన్న అవతరించి ఈ అధర్ములందరినీ సంహరిస్తాను. దాంతో కాలచక్రం ముందులాగే కొనసాగుతూ మరలా కృతయుగానికి నాంది పలుకుతుంది. ఆ కలిపురుషుడిని అంతం చేయటానికి నేను భూమిపై శంబల అనే నగరంలో విష్ణు యశస్సు, సుమతి అనే దంపతులకు పుత్రునిగా జన్మిస్తాను. ఆ ఉత్తములైన బ్రాహ్మణ దంపతులు నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటారు. వారి కోసమై నేను పుత్రునిగా జన్మిస్తాను. నాకు తోడుగా 4 సోదరులు కూడా ఉంటారు. వారితో కలిసి నేను ధర్మస్థాపన చేస్తాను. మీరందరూ మీ అంశలతో బంధుమిత్రులుగా జన్మించండి. ఇంకా లక్ష్మీదేవి నాకు భార్యగా భూలోకంలో పద్మావతి అనే పేరుతో జన్మిస్తుంది. ఆమె సింహళ దేశంలో బృహద్రథ, కౌముది అను దంపతులకు కుమార్తెగా జన్మిస్తుంది. నేను జన్మించిన తర్వాత 2 శక్తివంతమైన రాజులు భూమిని పరిపాలిస్తారు. వారే దేవపి ఇంకా మరుడు అంటూ నారాయణుడు దేవతలకు ధైర్యం చెబుతాడు. అయితే ఇక్కడ కొన్ని సందేహాలు రావచ్చు. ఈ భూమి మీద అందరూ అధర్ములే. రాజులు ఎవరు, బ్రాహ్మణులు ఎవరు? మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడుస్తున్న కాలం కదా. మరి విష్ణువు బ్రాహ్మణులకు జన్మించడం ఏమిటి అని అనిపించవచ్చు. అయితే ఆ బ్రాహ్మణ దంపతులు ఉత్తములు. వారు ఉన్నది శంబల అనే నగరంలో. ఆ నగరం నేటి మానవులకు అందనిది. ఇంకా దానిని ఎవరూ కనుక్కోలేకపోయారు. అయితే అటువంటి నగరం ఎందుకు సాధారణ మానవులకు కనపడదు అని అడిగితే, ఆ నగరంలో కేవలం యోగ్యులు మాత్రమే ఉంటారు. మనలాంటి కోరికలతో నిండి ఉన్న మానవులకు శంబల నగరము అస్సలు కనబడదు. ఈ మాటలు వినగానే శంబలపై మీకు ఆసక్తి పెరిగి ఉండవచ్చు. అయితే ఆ నగరంలోనికి మనం వెళ్ళలేము అన్నది ఇప్పటి నుంచి అసత్యం అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఆ నగరంలోకి తీసుకువెళ్తాను. అయితే పదండి, ఆ శంబల నగరంలోకి వెళదాం. అది కలియుగ చివరి పాదం. మానవులు అందరూ మృగాలుగా విజృంభిస్తున్న కాలం. కానీ అప్పటికీ ఏమాత్రము బెదరని ఓ మహాప్రదేశం, అదే శంబల నగరం. ఆ నగరంలోనే సిద్ధాశ్రమము అనే ప్రాంతం ఉంది. అక్కడ యోగ్యులు, మహా తపశ్శాలులు మాత్రమే ఉంటారు. ఆ యోగ్యులు సూర్యుడిలా, నక్షత్రాల్లా మెరిసే కాంతితో కనబడతారు. వారు అప్పుడప్పుడు మాత్రమే మానవుల మధ్య తిరుగుతూ ఉంటారు. ఆ యోగ్యులు అప్పుడప్పుడు మానవులలో కాస్తో కూస్తో ఉన్న ధర్ములను పరీక్షించడానికై వస్తూ ఉంటారు. అది కూడా కారణజన్ములను మాత్రమే కలుస్తారు. వారు మనల్ని పరీక్షించడానికి వెలుగుతున్న దేవతలుగా రారు. పీడించే అసహ్య రూపంలోనైనా రావచ్చు. కానీ వారిని చూసిన వారు గొప్పవారవుతారు. అలా అక్కడున్న ఆ యోగ్యులు అంతా కలిసి మరో మహాయోగ్యుడి కొరకు వెతకసాగారు. ఆ ప్రాంతం దగ్గరలో ఒక చెట్టు క్రింద పద్మాసనము వేసుకొని ఆ మహాయోగ్యుడు జపం చేస్తున్నాడు. ఇంకెవరు? అతడే విష్ణు యశస్సుడు. అటు నుండే ఓ మహాకాంతితో ఒక స్త్రీ నడుచుకుంటూ వచ్చి తపస్సు చేస్తున్న విష్ణు యశస్సుడిని సేవిస్తున్నది. ఆమె ఇంకెవరో కాదు, ఆ మహాయోగ్యుడైన విష్ణు యశస్సు యొక్క భార్య సుమతి. బ్రహ్మ ఆజ్ఞతో వారి వద్దకు స్వయాన్న దేవతలే దిగి వస్తారు. అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, నక్షత్రాలు, గ్రహాలు అంటూ మొదలైన వారు అందరూ వచ్చి నమస్కరించారు. దాంతో మహాయోగ్యుడైన విష్ణు యశస్సుడు ఆశ్చర్యపోయాడు. స్వర్గనరక పాలకులే తన ముందు ఉన్నారు. వారు వస్తారని ముందే గ్రహించి ఉంటే పూలు పళ్ళు ఇచ్చి సత్కారం చేయవచ్చు. కానీ వారి హఠాత్తు రాకతో వారిని ఎలా సత్కరించాలో తెలియని అయోమయంలో ఉన్నాడు పాపం విష్ణు యశస్సుడు. అలా వారిని ఒక్క నమస్కారంతో సరిపెట్టుకున్నాడు. దేవతల్లారా, మీ రాకడకు కారణమేమిటి అని అడిగాడు ఆ విష్ణు యశస్సుడు. దానికి దేవతలు, ఓ మహాత్మా, మేము మీ సహాయం కొరకు వచ్చాము. ఆ నారాయణుడు ద్వాదశాక్షరి మంత్రమును మీకు అందించమన్నాడు. ఆ మంత్రాన్ని మీ భార్యతో కలిసి జపించండి. అప్పుడు ఆ మహావిష్ణువే మీకు స్వయాన్న పుత్రుడిగా జన్మిస్తాడు
అంటూ చెప్పారు. దానికి ఆ విష్ణు యశస్సుడు కూడా సంతోషించి తన భార్యతో కలిసి జపం చేయటం మొదలుపెట్టాడు. వైశాఖ శుక్ల ద్వాదశి నాడున విష్ణు యశస్సుడు మంత్రాన్ని పొందాడు. ఆ రోజుతో మొదలించి 12 సంవత్సరాల వరకు ఎక్కడా ఆపకుండా ఆ దంపతులు జపించారు. అలా ఆ 12 తర్వాత ఆ నారాయణుడు తన గరుడ వాహనంపై ఆ దంపతులకు దర్శనమిచ్చాడు. ఎంతో సుందరంగా అత్యంత తేజస్సుతో మెరుస్తూ వేల చేతులతో వేల శిరస్సులతో కనబడ్డాడు ఆ మహావిష్ణువు. ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు మొదలైన వారు విష్ణువు చుట్టూ చేరి స్తోత్రం చేస్తున్నారు. విద్య, అవిద్య, కీర్తి అంటూ మొత్తం 9 శక్తులు స్త్రీ రూపాలతో విష్ణువును సేవిస్తున్నారు. ఆ దంపతులకు ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు విష్ణువు. అయితే ఆ దంపతులు మాకు ధర్మాన్ని నిలబెట్టే అధర్మాన్ని అణిచివేసే నీలాంటి ఓ పుత్రుడు కావాలని అడుగుతారు. ఆ మాటకు నారాయణుడు ఓ చిన్న చిరునవ్వుతో నా అటువంటి వాడు ఈ లోకములో ఎవ్వరూ లేరు, కాబట్టి నేనే మీకు పుత్రుడిగా జన్మిస్తాను, మరో అవతారం ఎత్తుతాను, దాంతో ధర్మస్థాపన చేస్తాను, కలిపురుషుడిని అంతం చేస్తాను, అయితే ధర్మాన్ని రక్షిస్తాను కాబట్టి నన్ను కల్కి అని అంటారు, కలిని కూడా నాశనం చేస్తాను కనుక కల్కి అని అంటారు అంటూ వరం ప్రసాదించి మాయమవుతాడు మహావిష్ణువు. అలా కొంతకాలానికి విష్ణు యశస్సు భార్య అయిన సుమతి గర్భం ధరించింది. గర్భంతో ఉన్నా సరే తన భక్తి చూపుతూ నిరంతరం భగవంతుడి కథలు లీలలు వింటూ ఉండేది. నారాయణుడినే కీర్తిస్తూ ఉండేది. అలా వైశాఖ శుక్ల ద్వాదశి నాడున సుమతి గర్భాన్న ఆ మహావిష్ణువు పుత్రుడిగా జన్మించాడు. దుర్గాదేవి స్వయాన్న బొడ్డు కోసింది. గంగాదేవి తన పవిత్ర జలముతో ఆ కుమారుడిని శుభ్రపరిచింది. భూబరువు తగ్గుతుందన్న సంతోషంతో భూదేవి ఆవు రూపంలో వచ్చి పాలు అందించింది. మహావిష్ణువు జన్మించటంతోనే నదులు, సముద్రాలు, పర్వతములు, లోకములు, ఋషిగణము, దేవతలు అంతా మిక్కిలి ప్రసన్నులయ్యారు. అప్సర స్త్రీలు నృత్యం చేశారు. దేవతలు కీర్తిస్తున్నారు. పుట్టుకతోనే పసుపు రంగులో 4 చేతులతో మెరిసిపోతున్నాడు ఆ పుత్రుడు. ఆ పసుపు రంగులో ఉన్న ఆ కుమారుడు కేవలం పీతవర్ణమే కాకుండా బంగారంతో సమానంగా మెరుస్తున్నాడు. శంఖచక్ర గదా పద్మాలను ధరించి మరీ కనబడుతున్నాడు. శరీరంపై శుభ చిహ్నాలు కనిపిస్తున్నాయి. పుట్టిన కుమారుడు 4 చేతులతో మెరిసిపోతుంటే తల్లి సుమతి తెల్లబోయింది. బ్రహ్మాది దేవతలంతా ఓ ఆది అంతము లేని దేవాదిదేవా, బ్రహ్మ విష్ణు మహేశ్వర, నీవే సకల లోకానివి, నీవే పరమాత్మవి అంటూ రకరకాలుగా కీర్తిస్తూ నమస్కరించారు. అయితే చతుర్ముఖ బ్రహ్మ విష్ణువు 4 చేతులతో జన్మించాడని తెలుసుకొని ఇది అంత మంచిది కాదు, నారాయణుడి ఈ రూప దర్శనాన్ని బయట ప్రజలంతా మాట్లాడుకుంటారు, దాంతో ఆపద వస్తుంది, ధర్మస్థాపన కష్టంగా మారుతుంది అని అనుకొని వాయుదేవుడిని పిలిచి ఆ కుమారునితో ఈ విషయం చెప్పమన్నాడు. వాయుదేవుడు వేగంగా వెళ్లి విషయమంతా చెబుతాడు. ఓ విష్ణుదేవా, నారాయణ, నీ ఈ రూపాన్ని, 4 చేతుల దర్శనాన్ని, నీ వెలుగుని, తేజస్సుని వీరంతా తట్టుకోలేరు. అందరిలా సాధారణ పుత్రుడిగా దర్శనమివ్వండి, అందరి కుమారుల వలె మారండి అంటూ వేడుకున్నాడు. ఆ మాటలతో ఆ 4 చేతుల బాలుడు సాధారణ పసిపిల్లోడిగా మారిపోయాడు. దాంతో ఆ పసిపిల్లోడు ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టాడు. అందరి పిల్లల వలె ప్రవర్తిస్తూ ఉన్నాడు. తెల్లబోయిన ఆ తల్లిదండ్రులు ఏంటి, ఇప్పటిదాకా చూసిన ఈ 4 చేతుల కుమారుడు కేవలం స్వప్నము మాత్రమేనా అని అనుకున్నారు. మరి అదే కదా విష్ణులీలలు అంటే. కృష్ణ అవతారం నాటి కాలంలో కూడా యశోదాదేవి కృష్ణలీలలు చూసి బహుశా వీడు నారాయణుడేమో అని అనుకుంది. విష్ణులీల తాకటంతో జరిగినదంతా మరిచి అబ్బే వీడికంత సీన్ లేదులే అని కూడా అనుకుంది. పుట్టినవాడు ఊరికే ఫార్మాలిటీస్ తో పోడు, అందరినీ ఆట పట్టిస్తాడు, లీలలు చేస్తాడు, అప్పుడప్పుడు తాను కూడా సంసారంలో దుఃఖంలో ఉన్నట్టు నటిస్తాడు. అంతేగాని జరిగేవి, జరిగినవి, జరగబోయేవి అన్నీ ఆయనకు తెలుసు. ఇక్కడ కూడా అదే జరిగింది. కుమారుడు పుట్టడంతో తండ్రి విష్ణు యశస్సుడు ఆనందంతో ఎందరో బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేశాడు. అప్పుడే కొందరు గొప్ప బ్రాహ్మణులు భిక్ష వేషంలో కనిపిస్తూ ఆ పిల్లోడి దర్శనం కొరకు వచ్చారు. అందులో ఒకరు వేదాలు, పురాణాలు లోకానికి అందించిన వారు, మరొకరు బ్రాహ్మణుడిగానే క్షత్రియుడి వలె గొడ్డలి పట్టి విజృంభించిన వారు, మరో ఒకరు కురు సామ్రాజ్యానికి విద్య నేర్పిన గొప్ప గురువులు, మరొకరేమో మహాభారత యుద్ధంలో పాండవ సైన్యంపై విజృంభించి ఒక్క రోజుకే అక్షోహిణి సైన్యాన్ని బలిదీసిన ఓ యోధుడు, బ్రహ్మాస్త్రం లాంటి అమూల్యమైన అస్త్రాన్ని సైతం పొందినవాడు. ఇలా అంతటి మహా జ్ఞాన సంపన్నులు, వీరులు అక్కడికి వచ్చి ఆ పిల్లోడి దర్శనం కొరకు ఎదురు చూశారు. అయితే ఎవరు వాళ్ళు?
ఇంకెవరు? వేదాన్ని అందించిన వ్యాసుడు, బ్రాహ్మణుడై 21 సార్లు భూమండలమంతా క్షత్రియ వధ చేసిన పరశురాముడు, కురు రాకుమారులకు విద్య నేర్పిన కృపాచార్యుడు, కౌరవ పక్షాన యుద్ధం చేసిన మహాయోధ అశ్వత్థాముడు వంటి చిరంజీవులే వేల సంవత్సరాల నుండి ఆ కల్కి భగవానుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారు. ఈ వ్యాస, కృప, పరశురామ, అశ్వత్థాములంతా చిరంజీవులు. వారికి భూమి మీద ఎప్పుడు ఏం జరిగినా తెలుస్తూనే ఉంటుంది. వారంతా కుమారునిగా ఉన్న విష్ణువును గుర్తించి ఆయనను మొక్కారు. ఆ తర్వాత కొందరు మహర్షులు ఆ కుమారుడి వద్దకు వచ్చి కల్కి అని నామకరణం చేశారు. కల్కం అంటే పాపం, కల్కి అంటేనే పాపాన్ని పోగొట్టేవాడు. అలా కల్కి అని పేరు పొందాడు విష్ణు భగవానుడు. ఆ తర్వాత విష్ణు యశస్సుడు కల్కికి జాతక కర్మాలు చేయించాడు. అయితే పుట్టిన ఆ కుమారుడు పుట్టగానే ఎల్కేజీలు, యూకేజీలు లేకుండా హయ్యర్ క్లాస్ సబ్జెక్టులు చదవడానికై సిద్ధంగా ఉన్నట్టు కనబడుతున్నాడు. అనగా ఆ కల్కి కుమారుడు పుట్టగానే 8 ఏళ్ల బాలుడి వలె మెరిసిపోతున్నాడు. దాంతో సుమతి, విష్ణు యశస్సులు కల్కికి ఉపనయనం చేయించాలని నిర్ణయించుకున్నారు. విశ్వకర్మ, ద్వాష్ట మొదలైన వారు అక్కడకు వచ్చి కల్కి కుమారునికి ఉపనయనం చేశారు. ఉపనయనం కోసం స్వయాన్న తలస్నానం చేయించడానికి సరస్వతి దేవియే దిగి వచ్చింది. గాయత్రి దేవత వచ్చి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించింది. సావిత్రి దేవత ఆ కుమారునికి భిక్ష పాత్ర ఇచ్చింది. భవానీదేవి ఆ ఉపనయానికి మొదటి భిక్ష వేసింది. మొదటి చెయ్యి సాక్షాత్తు అమ్మవారు పార్వతీ కావటంతో కల్కి దేవునికి అదృష్టం కలిసి వచ్చింది. ఆ తర్వాత మిగతా వారు ఒక్కొక్కరుగా వచ్చి ధనమో లేక జింక చర్మమో వంటివి భిక్ష వేశారు. ఇన్ని జరుగుతున్నా ఏమీ తెలియనట్టు కల్కి కుమారుడు తన తండ్రితో, ఓ తండ్రి, అసలు వేదం అంటే ఏమిటి? గాయత్రి మంత్రానికి అధిదేవత అయిన సావిత్రి ఎవరు? ఎలాంటి లక్షణాల వలన ప్రజలు బ్రాహ్మణులవుతారు అని అడిగాడు. దానికి తండ్రి విష్ణు యశస్సుడు, ఓ కుమారా, సాక్షాత్తు భగవంతుడి నోట వెలువడిందే వేదం. ఆ సావిత్రియే వేదానికి తల్లి. ఇంకా ఈ వేదాలను చదివి అర్థం చేసుకొని వాటిని పాటిస్తూ రక్షిస్తూ వచ్చేవారే బ్రాహ్మణులు అవుతారు అని సమాధానమిచ్చాడు. అయితే తండ్రి, బ్రాహ్మణుల యొక్క సంస్కారాలు ఏమిటి అని కుమారుడు మళ్ళీ మరో ప్రశ్న వేశాడు. మొదట గర్భధానం, తర్వాత 3వ నెలకు గర్భ శిశువు ఎదగడానికి ఉత్సహాలు జరపటం, 6-8 నెలలలో గర్భవతికి శ్రీమంతం జరపటం, ఆ తర్వాత జాతకర్మాలు, బిడ్డకు పేరు పెట్టడం, అన్నప్రాశన, ఉపనయనం, ఆ తర్వాత సమావర్తనం, ఇవే బ్రాహ్మణుల సంస్కారాలు అంటూ తండ్రి విష్ణు యశస్సుడు వివరించాడు. దానికి కుమారుడు కల్కి, తండ్రి, మరి ఈ బ్రాహ్మణులంతా ప్రస్తుతం ఎక్కడున్నారు? నిరంతరం విష్ణువును ధ్యానించి సంస్కారాలు నిలబెడుతూ వేదాలను రక్షిస్తున్న బ్రాహ్మణులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. దానికి తండ్రి విష్ణు యశస్సుడు, లేదు కుమారా, ప్రస్తుతానికి అంతటి ధర్మం, వేదం పాటిస్తున్న బ్రాహ్మణుడు ఈ భూమి మీద ఎక్కడా లేడు. పాపం పోనిలే అని పరీక్షిత్తుడు బ్రతకరా జీవుడా అని కలిపురుషునికి చోటిస్తే ఆ కలిపురుషుడు ప్రపంచమంతటా వ్యాపించి లోకాన్ని అదుపులోకి తీసుకున్నాడు. కలిపురుషుడి దెబ్బకి బ్రాహ్మణులు రాజ్యం వదిలి పారిపోయారు. మిగిలిన వారు లొంగిపోయి వేదాన్ని అమ్ముకుంటూ లేక వేదాన్ని విడిచి లేని పోని వ్యసనాల భారాన్న పడుతూ జీవిస్తున్నారు అని సమాధానమిచ్చాడు. దాంతో కల్కి కుమారుడు కలిపురుషుడిపై ఎంతో క్రోధించాడు. కనబడితే చంపేసేవాణ్ణి అంటూ తనలో తాను అనుకున్నాడు. ఆ తర్వాత కల్కి భగవానుడు శాస్త్రాలు మరియు ఎన్నో ఇతర విద్యలు నేర్చుకోవడానికై భూమిపై ఓ గురుకులాన్ని వెతకసాగాడు. అలా వెతుకుతూ మహేంద్రగిరి పర్వతం వైపు వెళ్ళాడు. అక్కడకు అడుగు పెట్టగానే ఆ కల్కి భగవానుడికి ఏదో జ్ఞానం కలిగినట్టు అనిపించింది. అలా ఆ కల్కి భగవానుడు మహేంద్రగిరి పర్వతం వైపు దగ్గరగా నడిచాడు. ఆ పర్వతంపై ఓ గొప్ప బ్రాహ్మణుడు తపస్సు చేస్తున్నాడు. అత్యద్భుత తేజస్సుతో మహాపరాక్రముడిగా కనబడుతున్నాడు. ఇంకెవరు? 21 సార్లు భూమండలమంతా తిరుగుతూ క్షత్రియులను వణికించిన పరశురాముడు. ఆ పరశురాముడే త్రేతాయుగం నుండి కలియుగం దాకా కల్కి కొరకు ఎదురు చూస్తూ ఉండిపోయినవాడు. ఆయన సప్త చిరంజీవులలో ఒకడు. సాక్షాత్తు మహావిష్ణు అవతార పురుషుడు, జమదాగ్ని కుమారుడు, భీష్మ, ద్రోణ, కర్ణ వంటి మహాపరాక్రములకు ధనుర్వేదాన్ని అందించినవాడు. అలా ఆ పరశురాముడు కల్కి రాకడతో ఆనందించాడు. తన ఆశ్రమానికి ఆహ్వాన పలికాడు. ఓ కల్కి కుమారా, నేను రేణుకా జమదగ్ని కుమారుడైన పరశురాముడను. సాక్షాత్తు పరమేశ్వరుని వద్ద అస్త్రాలు పొందిన వాడిని. భూమండలమంతా 21 సార్లు తిరిగి క్షత్రియ వధ చేసిన వాడిని. నా భూమంతా దానం చేసి చివరిగా ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను. నీ కోసమే ఇన్నాళ్ళు వేచి ఉన్నాను.
ఈ భూమి అంతా కలిపురుషుడు తన అదుపులోకి తీసుకున్నాడు. నీవతడిని అంతం చేసి ధర్మస్థాపన చెయ్యాలి. అయితే నేను భీష్మ, ద్రోణ, కర్ణ వంటి వారికి ధనుర్వేదాన్ని నేర్పిన వాడిని. కలిపురుషుడిని అంతం చేయటం నాకు క్షణం కూడా పట్టదు. కానీ ఈ పని కేవలం నువ్వే చెయ్యాలి. కనుక నీకు అవసరమైన విద్యలు అన్నీ నేను నేర్పుతాను అంటూ పరశురాముడు కల్కి భగవానునికి గురువు అయ్యాడు. అలా కల్కి భగవానుడు సంవత్సరం పాటు పరశురాముని వద్ద విద్య నేర్చుకున్నాడు. గండరగొడ్డలిని తిప్పటం, గదాయుద్ధం, అలాగే ధనుర్వేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత త్వష్ట అనే ప్రజాపతి వద్ద మరిన్ని విద్యలు నేర్చుకున్నాడు. కలియుగం అంటే మంత్రతంత్రాలు నిలబడవు కనుక యంత్రాలను సైతం తరిమే విద్యలు కూడా కల్కి భగవానుడు నేర్చుకోవటం మొదలెట్టాడు. త్వష్ట అను ప్రజాపతి కల్కి దేవునికి అణువస్త్రం నేర్పించాడు. అంటే అణుబాంబులను నిర్వీర్యం చేసే అస్త్రాలు. ఆ తర్వాత ఐంద్రాస్త్రం నేర్చుకున్నాడు. నేటి తుపాకీ బుల్లెట్లను చీల్చి చెండాడే అస్త్రం అది. ఇలా నేటి కాలపు టెక్నాలజీని తరిమే అస్త్రాలు కల్కి దేవుడు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తిరిగి పరశురాముని వద్దకు వెళ్లి గురుదక్షిణగా ఏమైనా కోరండి గురువా అని అన్నాడు. దానికి పరశురాముడు, ఓ కల్కి, నువ్వు విష్ణు అవతారుడివి అని నీకింకా గుర్తుకు రాలేదా? నీకు తెలియనిది ఏముంది? ఈ లోకకంటకుడైన కలిపురుషుడిని నీవు చంపాలి. శుకపక్షిని వెంటబెట్టుకొని గరుడ అంశతో ఉన్న గుర్రం ఎక్కి ఖడ్గం ధరించి ధర్మస్థాపన నీవు చేస్తావు. మరుడు దేవపిలను రాజుల్ని చేస్తావు. పద్మావతిని వివాహమాడుతావు. ఇదే నీవు నాకు ఇచ్చే గురుదక్షిణ అని పరశురాముడు అంటాడు. దానికి కల్కి భగవానుడు కూడా అంగీకరిస్తాడు. కల్కి భగవానుడు పరశురాముని వద్ద సెలవు తీసుకుని పరమేశ్వరుని కోసం తపస్సు చేయసాగాడు. కల్కి భగవానుడి తపస్సుకు మెచ్చిన మహాశివుడు అక్కడకు ప్రత్యక్షమవుతాడు. ఆ శివుడిని చూసిన కల్కి భగవానుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనను కీర్తించాడు. కల్కి యొక్క భక్తికి మెచ్చిన శివుడు ఎన్నెన్నో అద్భుత వరాలు ఇచ్చాడు. గారుడం అనే ఓ తెల్లని గుర్రము, సర్వజ్ఞుడు అనే ఓ చిలుక, రత్నములతో మెరుస్తున్న ఓ పొడవైన ఖడ్గము ఆ శివుడు కల్కికి అందించాడు. గారుడము అంటే శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ్మంతుడే గుర్రముగా అవతారమెత్తుతాడు. ఆ గుర్రం పైనే కల్కి భగవానుడు ముందు ముందు ధర్మస్థాపన చేయనున్నాడు. ఇంకా మెరుస్తున్న ఆ ఖడ్గమేమో అత్యంత భారంగా ఉంది. మానవులు ఎవ్వరూ మోయలేనంత భారీగా ఉండడంతో ఏమిటి ఈ మాయా అని కల్కి దేవుడు మహాశివునితో అడిగాడు. ఈ భారీ ఖడ్గమే భవిష్యత్తులో భూభారం తగ్గిస్తుందని పరమేశ్వరుడు సమాధానమిచ్చాడు. ఖడ్గము, గుర్రము యుద్ధానికి వరం లాంటివే కాని ఈ చిలుక ఎందుకు అని కల్కి భగవానుడు ఏమీ తెలియనట్టుగా శివునితో అడిగాడు. ఓ నవ్వుతో శివుడు, ఈ చిలుక నీ జీవితంలో అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తుంది. భవిష్యత్తులో నీకు ఎంతో అవసరపడుతుంది అని చెప్పి మాయమవుతాడు ఆ పరమేశ్వరుడు. ఆ తర్వాత కల్కి భగవానుడు వశిష్ఠుని వద్దకు చేరుతాడు. వశిష్ఠుడు కొన్ని ఔషధాల యొక్క మంత్రాలు కల్కి భగవానునికి ఉపదేశించాడు. అదృశ్యం అవ్వే మంత్రం కూడా ఉపదేశిస్తాడు, అనగా ఇన్విజిబుల్ అవ్వటము. నిజానికి కల్కి భగవానుడికి ఇవన్నీ అవసరం లేదు. ఆయనకు తెలియనిది ఈ లోకంలో లేనే లేదు. అయినా సరే పరశురాముడి వద్ద విద్య నేర్వటం, శివుడి వద్ద వరాలు పొందటం, వశిష్ఠుని దగ్గర ఔషధాలు తెలుసుకోవటం, ఇదంతా విష్ణువు మనకి చూపిస్తున్న లీలలు మాత్రమే. అంతేగాని ఆయనకి రాని విద్య అంటూ లేదు. కానీ మానవుడికి సరైన దారిని చూపాలనే ఆయన రాముడిలా వచ్చాడు. ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం జీవించాలే తప్ప దేవుడు ఎందుకు విద్యలు నేర్వాలి, ఎందుకు మళ్ళీ మళ్ళీ పుట్టాలి, ఎందుకు అందరితో ఆడుకోవాలి, ఎందుకు ఇంకొకరితో యుద్ధం చేయాలి, ఎందుకు ఆయన కూడా చనిపోవాలి, ఇవన్నీ లీలలు మాత్రమే. ఇది గ్రహిస్తేనే ఏ పురాణమైనా మన చెవికి అమృతంలా ఎక్కుతుంది. అలా కల్కి భగవానుడు ఎన్నో ఔషధాల యొక్క మంత్రాలు వశిష్ఠుని వద్ద పొందాడు. ఇప్పుడు మన కథ కాస్త సింహల వైపు మలుపు తీసుకుందాం. కల్కి భగవానుడికి కాబోయే భార్య అయిన పద్మావతి సింహళ దేశంలో బృహద్రథ, కౌమది దంపతులకు జన్మించింది. ఆమె సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవియే. ఈ సింహళ ప్రదేశం ప్రస్తుతం శ్రీలంకలో ఉంది. మరి అక్కడ కలి ప్రభావం లేదా అని అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే సింహళ దేశపు రాజు కృతయుగం నాటి ధర్మాన్ని సైతం వదలకుండా పాటిస్తూ వచ్చాడు. ఎల్లప్పుడూ సింహళ దేశం ధర్మంతో మెరిసిపోతూ ఉంటుంది. అందువల్ల ఆ చోటులోనే అమ్మవారు పద్మావతిగా జన్మించారు. అలా ఆ పద్మావతి దేవి యుక్త వయసుకు వచ్చింది. ఆమె అత్యంత సౌందర్యంగానూ కనబడుతుంటుంది. ఆమె నారాయణుడిని భర్తగా పొందాలని ఎప్పటి నుంచో కలగంటూ ఉండేది. అంతేకాక నిరంతరం శివపార్వతుల కొరకు ధ్యానిస్తూ ఉండేది. అయితే ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు అక్కడకు ప్రత్యక్షమవుతాడు. ఓ దేవి పద్మావతి, నీవు సాధారణ స్త్రీవైతే కావు. నీవు కోరినట్టుగానే ఆ నారాయణుతో నీకు వివాహం జరుగుతుంది అని చెప్పాడు. దానికి పద్మావతి ఎంతగానో ఆనందించింది. కానీ
వచ్చేవాడు మహావిష్ణువేనని నాకెలా తెలుస్తుంది? ఆయనను ఎలా గుర్తించాలి అని అడుగుతుంది పద్మావతి. దానికి మహాశివుడు, అయితే నీకో వరమిస్తున్నాను. ఆ నారాయణుడు తప్ప ఇంకెవరైనా సరే నిన్ను వివాహమాడాలని కోరినా, నీ వైపు కామంతో చూసినా వారు తక్షణమే స్త్రీ రూపంలోకి మారిపోతారు. దాంతో నీవు ఆ మహావిష్ణువును సులభంగా గుర్తించవచ్చు అని అన్నాడు. దాంతో పద్మావతి ఆనందపడి తిరిగి తండ్రి వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా చెబుతుంది. తల్లిదండ్రులు మరింత సంతోషించి, ఆ నారాయణుడు ఎప్పుడు వస్తాడా, వచ్చి మా కూతుర్ని ఎప్పుడు వివాహమాడుతాడా అని ఎల్లప్పుడూ ఆ కల్కి రాకడ కొరకు వేచి చూస్తూ ఉండిపోయారు. కాలం గడుస్తున్నా కొద్దీ నిజంగా నారాయణుడు వస్తాడా, మరి ఎప్పుడు వస్తాడు అని తల్లిదండ్రులు ఆలోచించసాగారు. ఒకవేళ ఆ నారాయణుడే వివాహమాడగలడు అనుకుంటే పద్మావతికి స్వయంవరం ఏర్పాటు చేద్దాం. దాంతో ఆ విష్ణువు ఎక్కడున్నా సరే వచ్చి మరి మన కూతుర్ని వివాహమాడుతాడు అని అనుకున్నారు పద్మావతి తల్లిదండ్రులు. అలా ఓ సమయం చూసుకొని పద్మావతికి స్వయంవరం ఏర్పాటు చేశారు. బృహద్రథుడు ఏర్పాటు చేసిన ఈ స్వయంవర విశేషాలు భూమండలం అంతటా పాకాయి. ఎందరో రాజులు ఆ స్వయంవరానికి చేరారు. పద్మావతి దేవిని చూడగానే రాజులు తమని తాము మర్చిపోయారు. దేవి అందానికి అప్సరసలు కూడా సరిపోరు అంటూ ఆమె వైపు కళ్ళు తిప్పకుండా చూడసాగారు. అలా అక్కడి రాజులంతా పద్మావతిపై కామ దృష్టితో చూశారు. ఇంకేముంది, సాక్షాత్తు ఆ మహాశివుడి వరము కనుక వారంతా పద్మావతిని కామ దృష్టితో చూసిన వెంటనే స్త్రీలుగా మారిపోయారు. స్త్రీలుగా మారిన ఆ రాజులందరికీ ఏం జరిగిందో, ఏం చేయాలో ఏదీ అర్థం కాలేదు. వారంతా ఆ రాణి పద్మావతికి చెలికత్తెలుగా మారారు. ఆమెను సేవించటం తప్ప వారికి మరో దారి లేకపోయింది. ఇదంతా చూసిన పద్మావతి, మహాశివుడు నాకిచ్చింది వరమా లేక శాపమా అంటూ ఎంతగానో దుఃఖించింది. పద్మావతి సరదా కోసం అలా బయటకు తిరుగుదామా అని అనుకున్నా సరే బయట ఎవరెవరో పద్మావతి అందాన్ని చూసి మైమర్చిపోవటం, వారు కూడా స్త్రీలుగా మారటం జరుగుతూనే ఉండేది. ఇదంతా భరించలేక దేవి పద్మావతి ఎక్కువగా స్త్రీల చుట్టే ఉండేది. గడప దాటడానికి ప్రయత్నించేది కాదు. కానీ ఆమె మహావిష్ణువును మాత్రం మరవలేకపోయింది. ఎక్కడ ఆ విష్ణువే స్వయంవరానికి వచ్చి శివుడి శాపంతో స్త్రీగా ఇక్కడెక్కడో మిగిలిపోయాడా అని కూడా అనుకుంది. ఇలా లేని పోని ఆలోచనలతో జీవితంపై విరక్తి పొందింది. ప్రాణ త్యాగం చేయాలని నిర్ణయించుకున్నది. సరిగ్గా అప్పుడే అగ్ని ప్రవేశం చేయాలనుకున్న పద్మావతి వద్దకు ఒక చిలుక ఎగురుకుంటూ వచ్చి ఆమెను పలకరించింది. ఇంకెవరు, మొదట పరమశివుడు కల్కి భగవానుడికి వరంగా ఓ చిలుకను ఇచ్చాడని చెప్పుకున్నాం. ఆ సర్వజ్ఞుడు అనే చిలుకనే పద్మావతి అగ్ని ప్రవేశం చేస్తుండగా ఆపింది. ఓ తల్లి, ఎందుకు నీవు అగ్ని ప్రవేశం చేస్తున్నావు? చూడడానికి అందంగా రాజుల కుమార్తె వలె కనిపిస్తున్నావు. నీకెందుకు ఈ అగ్ని ప్రవేశం చేయవలసి వచ్చింది అని ఆ చిలుక అడిగింది. చిలుక మాట్లాడటంతో దేవి మొదట ఆశ్చర్యపోయింది. ఎంతో బాధతో తన కథ అంతా ఆ పక్షితో వివరించింది. నారాయణుడిని వివాహం చేసుకునే వరం పొందినా మరో పక్కన నా వైపు కామంతో చూసిన వారంతా స్త్రీలుగా మారిపోతున్నారు. ఆ శివుడు ఏదో తప్పుడు వరాన్ని నాకు ప్రసాదించాడు. ఇక నా విష్ణువు ఎక్కడ జన్మించాడో, ఎలా ఉన్నాడో, ఇంకా ఆయనకు నేను గుర్తు వచ్చానో లేదో అంటూ ఏడ్చింది. దానికి ఆ చిలుక, నీవు మహావిష్ణువును పూజించిన విధానం ఏమిటి అని అడిగింది. దానికి పద్మావతి తాను నారాయణుడిని ఏ రకంగా పూజించిందో వివరంగా చెప్పింది. కాకపోతే అది పూర్తి కల్కి పురాణ వివరణలో మరెప్పుడైనా చెప్పుకుందాం. అయితే దానికి ఆ శుకపక్షి, అమ్మా, ఆ నారాయణుడు భూమిపై శంబల అనే నగరంలో కల్కి అనే పేరుతో జన్మించాడు. ఆయనకు 4 సోదరులు ఎల్లప్పుడూ తోడు నిలుస్తూ ఉంటారు. ఆయన సాక్షాత్తు పరశురాముడి వద్ద ఎన్నో విద్యలు కూడా నేర్చుకున్నాడు. అంతేకాక పరమశివుని కొరకు తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి ఆ శివుడే దిగి వచ్చాడు. ఆ శివుని వద్దనే ఓ తెల్లని గుర్రము, రత్నాల ఖడ్గమును మీ స్వామి పొందాడు. ఎగిరే ఆ గారుడ గుర్రంపై వచ్చి నీ స్వామి నిన్ను వివాహమాడతాడు అంటూ అంతా వివరించింది. ఆ చిలుక మాటలతో ఎంతో సంతోషించిన పద్మావతి, ఓ పక్షి, నీవు సమయానికి వచ్చి ఎంతో గొప్ప వార్తను అందించావు. ఇక నీవు వెళ్ళి ఆ నారాయణుడికి నా గురించి చెప్పు. నేనిక్కడ ఆయన కొరకు ఎంతో కాలంతో ఎదురు చూస్తున్నానని తెలుపు అని చెప్పింది. దాంతో ఆ చిలుక గిర్రున ఎగిరి కల్కి దగ్గరకు చేరింది. ఆయనను నమస్కరించి జరిగిన విషయమంతా చెప్పింది. దాంతో కల్కి భగవానుడు సంతోషించి వెంటనే తన తెల్లని గుర్రంపై బయలుదేరి సింహ
సింహళ దేశంలోని కారుమతి అనే చోటున ఆగాడు. తన చిలుకను తూతగా పద్మావతి దగ్గరకు పంపాడు. ఆ చిలుక రావటంతో దేవి ఎంతగానో ఆనందించింది. నా స్వామి వివాహానికి ఒప్పుకున్నాడా అని అడిగింది. ఆయన ఒప్పుకోవటమే కాదు, మీకోసం పక్కనే ఉన్న సరోవరంలో వేచి ఉన్నాడు అని పలికింది ఆ చిలుక. దాంతో సంతోషించిన పద్మావతి సిగ్గుతో బయటకు రాలేక తోడుగా తన చెలికత్తెలను కూడా తీసుకువెళ్ళింది. ఆ చెలికత్తెలు శాపంతో పురుషుడి నుండి స్త్రీగా మారిన వారు కనుక వారిలోని బలమైన స్త్రీలు పద్మావతి ఉన్న పల్లకిని మోశారు. రేవా నది ఒడ్డున కల్కి దేవుడు నిద్రిస్తున్నాడు. నిద్రిస్తున్న కల్కిని చూసి పద్మావతి మురిసిపోయింది. చిలుక కల్కి దగ్గరకు వెళ్లి నిద్రలేపే ప్రయత్నం చేస్తుంటే వద్దు అంటూ పద్మావతి ఆపింది. కల్కి భగవానుడిని చూస్తూ ఉండిపోయింది. కల్కి భగవానుడు నిద్రలేచి చూశాడు. ఓ చిన్న నవ్వుతో పద్మావతికి దగ్గరగా పిలిచాడు. కానీ దేవి మాత్రం చెలికత్తెల మధ్య దాక్కొని తొంగి తొంగి చూస్తుంది. ఒకవేళ వచ్చినవాడు నారాయణుడు కాకపోతే ఎక్కడ ఆయన కూడా స్త్రీగా మారిపోతాడా అని భయపడింది. ఆమె యొక్క భయాన్ని గమనించిన ఆ కల్కి, ఓ దేవి, మన్మధుడు అనే ఓ విషసర్పము నాకు కాటు వేసినది. నీ కౌగిలితో ఆ బాధ నుండి నన్ను విముక్తి కలిగించు అని అన్నాడు. అనగా నేను నీకు వేరే దృష్టితో చూస్తున్నాను అని చెప్పకనే చెప్పాడు ఆ మహావిష్ణువు. మరో దృష్టితో చూసినా సరే వచ్చినవాడు స్త్రీగా మారకపోవటంతో ఇతడే మహావిష్ణువు అని గ్రహించి ఆనందంతో దగ్గరకు చేరి, ఓ జగన్నాథుడా, నా జీవితం ధన్యం చేశావు. నా తపస్సు, దానము, జపము, వ్రతాలు అన్నీ ఫలించాయి అంటూ విష్ణు పాదాలపై పడి నమస్కరించి తిరిగి తన తండ్రి వద్దకు వెళ్లి సాక్షాత్తు నారాయణుడే నన్ను వివాహమాడడానికి వచ్చాడని చెప్పింది. దాంతో పద్మావతి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఓ ముహూర్తము చూసి వారిద్దరికీ వివాహం చేశారు. కొంతకాలం వరకు కల్కి భగవానుడు సింహళ దేశంలోనే నివసించాడు. అక్కడున్న చిలికత్తెలు విష్ణువే కల్కిగా వచ్చాడని ఆయనను కీర్తించారు. అయితే ఇప్పటి చిలికత్తెలు ఒకప్పటి రాజులే అని గుర్తించి వారిపై కల్కి జాలిపడ్డాడు. పక్కనే ఉన్న రేవతి నదిలో వెళ్లి స్నానం చేయండి అంటూ వారికి చెప్పాడు. దాంతో వారంతా రేవా నదిలో స్నానానికి దిగారు. అలా పైకి రాగానే తిరిగి వారి పురుష రూపాన్ని పొందారు. రాజులుగా తిరిగి కళకళలాడిపోతున్నారు. వారు తిరిగి కల్కి వద్దకు వచ్చి ఆయనను భక్తి శ్రద్ధలతో పూజించసాగారు. కల్కి దేవుడు పద్మావతితో తిరిగి శంబలా నగరానికి చేరాడు. అయితే ఈ కల్కి పద్మావతి ప్రేమ కథను పరిశీలిస్తే అటు కృష్ణ రుక్మిల ప్రేమ కథ, ఇటు వెంకటేశ్వర వివాహ విశేషాలు గుర్తుకు వస్తుంటాయి. కల్కి భగవానుడు పద్మావతితో తిరిగి శంబలా నగరానికి బయలుదేరాడు. కల్కి రాకడను గమనించిన ఇంద్రుడు వెంటనే విశ్వకర్మను పిలిచి కొన్ని అద్భుత నగరాలు, నదులు, వీధులు, ఉద్యానవనాలు శంబలా నగరంలో నిర్మించమని ఆదేశిస్తాడు. దాంతో మహాశిల్పి అయిన విశ్వకర్మ ఎంతో అద్భుతంగా శంబలా నగరంలో ఎన్నెన్నో ప్రదేశాలు సృష్టించాడు. సరిగ్గా విశ్వకర్మ నగర నిర్మాణాలు అయిన వెంటనే కల్కి పద్మావతులు శంబలా నగరానికి చేరుకుంటారు. అలా కొంతకాలం కల్కి పద్మావతులు శంబలా నగరంలో ఉండిపోతారు. కొంతకాలం తర్వాత దేవి పద్మావతికి ఇద్దరు కుమారులు జన్మిస్తారు. వారి పేర్లే జయుడు ఇంకా విజయుడు. జయ విజయులు ఇద్దరు వేదాలు, శాస్త్రాలు ఇంకా సమస్త జ్ఞానాన్ని సైతం నేర్చుకుంటూ పెరిగారు. ఇక మనం ప్రస్తుత మానవ జీవితాన్ని పరిశీలిస్తే అది కలియుగ చివరి పాదం. అధర్ములతో భూమి బరువెక్కిపోయింది. సత్యాన్ని అసత్యం చీల్చివేసింది. సమానతని అసమానత మింగివేసింది. కాస్తో కూస్తా ధర్మం పాటిస్తున్న జనులకు ఏ గతి దిక్కు లేకుండా పోయింది. ధర్ముల నెత్తురుతో భూమంతా ఎర్రబడింది. మంచితనం చీకటి ముసుగుల్లో పడిపోయింది. ధర్మం కుంటుతోంది. మనుషులు పిశాచుల వలె భూమిని నాశనం చేస్తున్నారు. వరుసలు లేవు, ఒక ఆచారం లేదు. పూర్తిగా మృగాల కన్నా హీనంగా బ్రతుకుతున్నారు. ప్రకృతి దెబ్బతిన్నది. లోకమంతా కలిపురుషుడి మాయకు జై కొడుతోంది. ధర్మపరులు తిండి, నీరు అనే తిప్పలతో నీతి నిజాయితీ లేని హింస మృగాల మధ్యలో దుఃఖిస్తున్నారు. మమ్మల్ని రక్షించేవారు ఎవరు లేరా పరమేశ్వరా అంటూ ఏడుస్తున్నారు. అప్పుడే కల్కి భగవానుడు నిద్రలేచాడు. కళ్ళు తెరిచాడు. సమయం వచ్చింది అని నిర్ణయించుకున్నాడు. ఎలా అధర్ములను అంతం చేయాలా అని ఆలోచించాడు. అప్పుడే తన కుమారులు జయ విజయులు ఇద్దరూ వచ్చి, ఓ తండ్రి, మేము ఇప్పుడిప్పుడే పరాక్రముల వలె యుద్ధ విద్యలు నేర్చుకుని వచ్చాము. మీరు జైత్రయాత్ర చేస్తూ ఉంటే చూడాలనుకుంటున్నాము అని అన్నారు. ఇది ఒక అద్భుత సందేశం. ఓ కల్కి, దిగిరా, ఈ అధర్ములను అంతం చేయి అనే ఓ సందేశం జయ విజయుల చేత ఆ విధి చెప్పకనే చెప్పింది. కల్కి భగవానుడు కుమారుల మాటకు సరేనని యుద్ధానికి సిద్ధపడ్డాడు. తన సోదరులతో చైత్ర యాత్రను కొనసాగించాడు. జైత్ర యాత్ర అంటే దిగ్విజయ యాత్ర అని అర్థం. భూమండలం అంతా తిరిగి రాజులందరినీ పరాజయం చేయటమే చైత్ర యాత్ర.
అలా కల్కి దేవుడు మొదటగా మాహిష్మతి అనే రాజ్యంపై దండయాత్రకు వెళ్ళాడు. మాహిష్మతి రాజ్యాన్ని విశాఖయూపుడు అనే ఓ రాజు పరిపాలిస్తున్నాడు. కల్కి దేవుడి రాకడను చూసి వెంటనే విశాఖయూపుడు ఆయన కాళ్ల మీద పడి శరణు కోరాడు. స్వామి, మీపై మేము యుద్ధం చేయటం ఏమిటి? మీ ఆదేశమే మేము శిరసా వహిస్తాము అంటూ పలికాడు. విశాఖయూపుడు ధర్మబద్ధుడు. తన రాజ్యంలో కలి ప్రభావం కూడా లేనేలేదు. కలిపురుషుడి ప్రభావం లేని ప్రదేశాలు చాలా తక్కువే. అందులో ఈ మాహిష్మతి కూడా ఒకటి. ఇంకా మాహిష్మతి రాజుయే వచ్చి కాళ్ల మీద పడటంతో ఆయనను కూడా వెంటబెట్టుకొని చైత్రయాత్ర కొనసాగించాడు కల్కి భగవానుడు. అలా కల్కి భగవానుడు దాడి చేసిన మొట్టమొదటి ప్రదేశమే కీటకపురం. ఈ ప్రదేశం పూర్తిగా కలి ప్రభావంతో నిండిపోయి ఉంది. అక్కడి జనులంతా నీచపు పనులు చేస్తూనే బ్రతికేవారు. అందరూ మాయ, జూదము, మత్తు, లోభము వంటి వాటికి బానిసలు. ఇక్కడ వేదాలు నడవవు. భారతదేశపు ఆచారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. పితృకర్మలు నిషేధింపబడ్డాయి. చనిపోయిన వారికి స్వర్గ నరకములు వంటివి ఏమీ ఉండవని, చనిపోయిన వారికి చేయాల్సిన కర్మలు చేయకుండానే వదిలేస్తారు. ఆత్మ అన్నది అబద్ధం, పరమాత్మ అన్నది అంతకన్నా అబద్ధం, శరీరం అన్నదే అన్నిటికీ ప్రధానము అంటూ అక్కడి ప్రదేశపు వారు అజ్ఞానంలో తిరుగుతారు. ఆ ప్రదేశం యొక్క రాజుయే జినుడు. అదేంటి, కలియుగం చివరిదాకా వచ్చాక కూడా రాజులు ఉంటారా అని అనుకుంటారేమో. మన పురాణాలు సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో చెప్పబడ్డాయి. ఆ సాంస్క్రిట్ పురాణాలే మన యాన్సెస్టర్స్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఒక్కో సంస్కృత పదం వెనక 5 అర్థాలు వస్తాయి. ఆ రెగ్యులర్ ట్రాన్స్లేషన్ వల్ల మనకి ఈ యొక్క కల్కి పురాణం కాస్త విచిత్రంగా అనిపిస్తుంటుంది. కానీ రాజులు అంటే భవిష్యత్తు తరాల రాజకీయులు లేక ఒక లీడర్ అని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మన పురాణంలో సంస్కృత రచనలో రాజు అని మెన్షన్ చేశారు అంతే. అయితే కీటకపురపు రాజు అయిన జినుడు 2 అక్షౌహిణుల సైన్యంతో కల్కిపై యుద్ధానికి వచ్చాడు. ఇక్కడ అక్షౌహిణిలో ఎందరో రథవీరులు, గజవీరులు, అశ్వవీరులు, పదాతులు కలిసి 2,18,700 మంది ధీరులు ఉంటారు. ఈ అక్షౌహిణి ధీరులకు సహకరించే ఎందరో జనాలు, పనివాళ్లు కూడా ఉంటారు. ఒక్క రథంలోనే ఎందరో సహకారులు ఉంటారు. అవన్నీ మనం మహాభారతం సిరీస్ లో డీటెయిల్ గా చెప్పుకుందాం. అలాంటిది జినుడు 2 అక్షౌహిణుల సైన్యంతో వచ్చాడంటే 4,37,400 మంది జినుడి తరపు నుండి వచ్చిన ధీరులే. ఇక్కడ మళ్ళీ అనుమానం రావచ్చు, ఈ గజవీరులు ఏంటి, రథవీరులు ఏంటి, ఇది కలియుగ కథ ఎలా అవుతుంది అని. అయితే ఈ పురాణంలో గుర్రాలు, రథాలు, రథసారథులు అనే పదాలు మోడర్న్ లాంగ్వేజ్ తో లింక్ చేసి చూడండి. మనం మోడర్న్ టెక్నాలజీలో ఉన్నాం కాబట్టే రథాన్ని వెహికల్ గా పిలుస్తాము, రథసారథిని డ్రైవర్ అంటున్నాము. ఈ పురాణంలో చెప్పిన రాజులు, రథాలు, గుర్రాలు అన్నీ మనం మోడర్న్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తే ఫ్యూచరిస్టిక్ వరల్డ్ తో రథాలు అనగా ఫ్యూచరిస్టిక్ వెహికల్స్, ఆయుధాలు అనగా ఫ్యూచరిస్టిక్ వెపన్స్ తో కల్కిపై దాడి చేశారు కీటకపురపు సైనికులు. అక్కడ కీటకపుర సైనికులు అగ్నేయ, వరుణ అంటూ ఎన్నెన్నో శక్తివంతమైన అస్త్రాలు కల్కి దేవునిపై ఉపయోగించారు. అప్పుడు కల్కి తెల్ల గుర్రంపై ఎగురుతూ, దూకుతూ, తరుముతూ సైనికులను ఘోరంగా సంహరిస్తూ వచ్చాడు. రక్తం సముద్రపు నీరులా కారుతోంది. అస్త్రశస్త్రాలు పనిచేయకపోవటంతో సైనికులే వెనుదిరిగారు. ఇక్కడ మళ్ళీ అనుమానం రావచ్చు, భవిష్యత్తులో అస్త్రాలు ఎందుకు ఉంటాయి? ప్రస్తుత కాలంలోనే అస్త్రాలు లేవు కదా. అలాంటి పంచభూతాల అస్త్రాలు ఎవడో సాధారణ మానవుడు ఎలా నేర్చుకోగలడు? వాళ్లతో కల్కి కూడా ధనస్సుతో యుద్ధం చేయటం ఏంటి? బాణాలు సంధించటం ఏమిటి? అసలు ఇది ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లానే లేదే అని మీకు అనిపించవచ్చు. పూర్వం మహాభారతంలో ఉపయోగించిన అస్త్రాలు మహా సునామీ వంటివి. ఆగ్నేయ, వరుణ అస్త్రాలు అప్పట్లోనే గాని ఇప్పట్లో ఉండవు అనుకోవటం మన భ్రమ మాత్రమే. మన ప్రెజెంట్ వరల్డ్ లో కూడా న్యూక్లియర్ బాంబ్స్ వంటివి ఉన్నాయి. మనం మోడర్న్ టెక్నాలజీలో బ్రతుకుతున్నాం కాబట్టి ఓ ప్రళయ అస్త్రాన్ని బాంబ్ అనే పేరుతో మెన్షన్ చేస్తున్నాం. సో మహాభారత టైంలో బాంబ్స్ ని అస్త్రాలు అంటారు అని మనం అర్థం చేసుకోవాలి. అప్పటి బ్రహ్మాస్త్రాలే ఇప్పటి న్యూక్లియర్ వంటి బాంబులు. మహాభారత టైంలో ధనస్సును ఉపయోగిస్తారు, ఇప్పటి కాలంలో గన్స్ యూస్ చేస్తారు. అప్పట్లో మన యాన్సెస్టర్స్ ధనస్సుని ప్రెజెంట్ గన్స్ అండ్ మిసైల్స్ కన్నా ఎక్కువ వేగంగా ఉపయోగిస్తారు. ఉదాహరణకి అర్జునుడు క్షణానికి వేలాది బాణాలు సంధించగలడు. సో ధనస్సును అన్అప్డేటెడ్ టెక్నాలజీ అనుకోకండి. మనం అప్పటి ధనస్సు బాణాలనే ఇప్పటి కాలంలో గన్స్, మిసైల్స్, రాకెట్స్ అనే పేర్లతో రిప్లేస్ చేసి పిలుస్తున్నాము. ఐ మీన్ వాటి వాడకం వేరు అయి ఉండొచ్చు, వాటి షేప్ కూడా వేరు అయి ఉండొచ్చు, బట్ అవి కూడా వెపన్సే కదా. సింపుల్ గా చెప్పాలంటే మన మహాభారత కాలమే ఎంతో అప్డేటెడ్ టెక్నాలజీతో ఉంది అని మనం గ్రహించాలి. అవే అప్డేటెడ్ వెపన్స్ ని మనం మన మ్యాన్ మేడ్ టెక్నాలజీతో డిఫరెంట్ గా అప్డేట్ చేస్తున్నాం అంతే.
కానీ ఈ పురాణాన్ని ట్రాన్స్లేట్ చేసినది మానవులు కాబట్టి కల్కి పురాణాన్ని రాజుల కథలుగా రాశారు. కానీ అందులోని పదాలు అన్ని ఫ్యూచర్ కి రిలేటెడ్ గానే ఉంటాయి. ఇక ఇప్పటి నుంచి ఎక్స్ప్లెనేషన్స్ చాలనుకుంటా కథలోకి ముందుకు వెళదాం. జినుడి సైనికులు పారిపోసాగారు. కల్కి దేవుడి దెబ్బకి జినుడు కూడా పారిపోసాగాడు. ఓరి అధర్ముడా, పారిపోతావు ఏంటి? లక్షలాది సైన్యం వెంటబెట్టుకొని కూడా పిరిగితనంతో వెనకడుగు వేస్తున్నావు. ఇదేనా నీ వీరత్వం? ఇదేనా నీ సామర్థ్యం? అది వీరుల లక్షణం కాదు అంటూ చెప్పాడు. దాంతో రోషం పొందిన జినుడు తిరిగి కల్కిపై యుద్ధం చేశాడు. 2 ఏనుగులు వచ్చి టీకున్నట్టుగా ఉంది కల్కి జినుల యుద్ధం. జినుడు ఓ బాణాన్ని కల్కిపైకి వదిలాడు. ఆ దెబ్బతో కల్కి భగవానుడు తీవ్రంగా గాయపడ్డాడు. అది చూసి కల్కి భగవానుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఇంతలోనే మరో బాణం సర్రున వచ్చి కల్కి దేవునికి గుచ్చుకుంది. దాంతో కల్కి భగవానుడు గుర్రం నుండి జారి కిందకు పడిపోయాడు. వెంటనే జినుడు కల్కి పైకి ఉరుకుతూ కల్కి యొక్క కవచాలు విరిచి తన అస్త్రశస్త్రాలన్నిటినీ తొక్కి పడేశాడు. అయితే ఈ దృశ్యమంతా ఒక విచిత్రమే. ఎందుకంటే సాధారణంగా అధర్మం ఎప్పుడూ పైచేయి పొందినట్టే అనిపిస్తుంటుంది. అది అలా అనిపిస్తుందే కానీ అది నిజం కాదు. ఆ విషయాన్నే కల్కి భగవానుడు మనకిక్కడ తెలిపాడు. అయితే విశాఖయూపుడు వెంటనే జినుడిని గదతో ఒక గుద్దు గుద్ది కల్కి దేవుడిని రథంపైకి ఎక్కించుకున్నాడు. కల్కి దేవుడు మళ్లీ బలం పుంజుకొని గారడంపై తిరిగి వచ్చాడు. చిన్న చితక పనులకు కూడా అస్తమానం విష్ణుదేవుడే స్పందించాలా అని గారడ గుర్రం అనుకుంది ఏమో గాని ఒక గట్టి అరుపు అరిచింది. ఆ దెబ్బకి సగం సైన్యం పారిపోయింది. గారుడం వేగంగా పరుగులు తీస్తూ అందర్నీ తొక్కి తన్ని రక్త స్నానం చేసింది. కల్కి దేవుడు జినుడి ముందుకు వస్తూ, ఓరి అధర్ముడా, ఇప్పుడు నీ అంతం మొదలవ్వింది. అంధకారాన్ని వెలుగు తరిమినట్టు, అధర్మాన్ని ధర్మం జయిస్తున్నట్టు నేను నిన్ను సంహరిస్తాను అని అన్నాడు. దానికి జినుడు ఓ గట్టి నవ్వు నవ్వి, ఓ మూర్ఖులారా, ధర్మం అధర్మం అంటూ ఏమీ ఉండవు. ధర్మస్థాపన అంతకన్నా ఉండదు. దేవుడనేవాడు లేనే లేడు. కనబడుతున్న వస్తువులను నమ్మని మీరు కనబడని ఆ దేవుణ్ణి మొక్కుతారు. మీరు అజ్ఞానులు, మూర్ఖులు. నేను నిన్ను సంహరిస్తాను. లేదు, దేవుడు ఉన్నాడు, ధర్మం గెలుస్తుంది అంటావా? అయితే నన్ను తట్టుకో చూద్దాం. బహుశా ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడేమో అంటూ విరుచుకుపడ్డాడు. బ్రహ్మాస్త్ర, అగ్ని, వాయు వంటి ఎన్నో అస్త్రాలు కల్కి పైకి వదిలాడు ఆ జినుడు. ఆ అస్త్రాలన్నీ నా పంచభూతాల సృష్టి కదా అన్నట్టుగా కల్కి వాటిని ఎదుర్కోకుండానే తనలోనే ఏకం చేసుకున్నాడు. అది చూసి జినుడు ఆశ్చర్యపోయాడు. వరాహస్వామి హిరణ్యాక్షుడి తలబద్దలు చేసినట్టుగా, నరసింహస్వామి హిరణ్యకశిపుడి శరీరాన్ని చీల్చినట్టుగా, కృష్ణుడు కంసుడిని గుద్ది చంపినట్టుగా కల్కి భగవానుడు జినుడిని సంహరిస్తాడు. ఛాతి నుండి తలదాకా రక్తం ప్రవహించింది. అలా జినుడు చనిపోయాడు. చీకటిని వెలుగు తినేసింది. అసత్యాన్ని సత్యం మింగేసింది. అధర్మంపై ధర్మం గెలిచింది. అజ్ఞానంపై జ్ఞానం మొలిసింది. అలా నీచాతి నీచుడు జినుడు చావటంతో తన తమ్ముడు శుద్ధోదనుడు కల్కిపై యుద్ధానికి వచ్చాడు. కల్కి దేవుడు శుద్ధోదనుడిని కూడా చంపేస్తాడు. ఆ శుద్ధోదనుడి భార్యే మాయాదేవి. సైన్యమంతా మాయాదేవిని ధ్యానించారు. మాయాదేవి అక్కడికి ప్రత్యక్షమయ్యింది. వెంటనే కల్కి సైనికులంతా నేల మీద కుప్పకూలిపోయారు. మాయాదేవి సైన్యం బలం పుంజుకుంది. ఇక్కడ మాయా అంటే బ్రహ్మ, ఇల్యూజన్. మానవ జీవితమంతా భ్రమ అని తెలియక జనులు సంసార దుఃఖాలు పొందుతుంటారు. ఆ భ్రమ కల్పించేదే మాయా అని చెప్పవచ్చు. ఆ మాయాదేవి మాయను సృష్టించి ఎంతటి వాడినైనా వశం చేయగలదు. ఎవరినైనా తక్షణమే చెడు మార్గములోకి తిప్పగలదు. ఎందుకంటే ఆమె మాయా కాబట్టి. కానీ కేవలం చిన్న చితక మాయలు చేసే మాయాదేవికే అంత శక్తి ఉందనుకుంటే సమస్త లోకమే తాను అని చెప్పిన కృష్ణలీలల ముందు ఈ మాయ ఎంత? విష్ణువు భాగవతంలో చూపిన లీలల ముందు ఈ మాయ ఎంత? కల్కి మాయ ముందు ఈ మాయాదేవి ఎంత? అందువలన మాయాదేవి ఏదో మాయ ప్రదర్శన కోసం వచ్చినా కల్కిని చూడగానే ఆమెనే మాయావలలో చిక్కుకున్నది. కల్కి దేవుణ్ణి చూస్తూ అలానే ఉండిపోయింది. ఆయనకు ప్రియురాలుగా మారింది. వెంటనే ఆ కల్కి భగవానుడిలో కలిసిపోయింది. ఇక్కడ మాయాదేవి ఏమిటి? ఆమెకు ఇల్యూషన్ పవర్స్ ఏంటి అని అనుకుంటే ఆమె సాధారణ మానవులలో ఒకరు కాదు. ఆమె ఒక శక్తి, ఇల్యూజన్ ఎనర్జీ అని అనుకోవచ్చు. జస్ట్ కలిపురుషుడిలా తాను కూడా ఒక దుష్ట శక్తి. మాయ ఎప్పటి నుండో కీటకపురాన్ని వశం చేసుకుని ఉండేది. ఇవాళ తానే విష్ణు మాయకు బానిస అవ్వి ఆయనలో కలిసిపోయింది. మిగతా సైన్యమంతా కల్కి పరివారుల చేతిలో చనిపోయారు. ఆ తర్వాత కల్కి భగవానుడు మేచ్చుల మీదకి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడే ఓ మహా జ్ఞాన సంపన్నుడు, మహా పరాక్రముడు, చిరంజీవి అయిన
ఆ అశ్వత్థామ అక్కడకు వచ్చాడు. ఓ కల్కీదేవా, మీరిప్పుడు యుద్ధం చేయబోయేది నీచాతి నీచులతో, మానవుల్లా కనిపించే అసురులతో. అక్కడి వారంతా పూర్తి అధర్మంతో జీవిస్తారు. మాంసాహారం, జీవహింస వంటి ఎన్నో చెడు వ్యసనాలు ఉన్నవారు. వారిని ఎదుర్కోవాలంటే మీ సైన్యం మరింత బలం పుంజుకోవాలి. కాబట్టి మీ సైనికులందరినీ నేనే దగ్గరుండి శిక్షణ అందిస్తాను. నేను మహాపరాక్రముడిని, కానీ ఆ పరాక్రమమంతా ఏదో పసిబాలుడి మీద ఉపయోగించి మహాపాపం చేశాను. మీ శాపం కారణంగా నేను 3000 సంవత్సరాలు రోగాల బారాన పడ్డాను. ఆ తర్వాత భక్తిని పొంది మీ కొరకు ఎదురు చూడసాగాను. తిరిగి ఇలా మిమ్మల్ని సేవించడానికే వచ్చాను. కావున మీ సైన్యానికి శిక్షణ అందించే భాగ్యం నాకు కలిగించండి అని అన్నాడు. దానికి కల్కి భగవానుడు కూడా అంగీకరించాడు. అశ్వత్థామ మహాపరాక్రమ సైనికులను సిద్ధపరిచాడు. అలా కల్కి భగవానుడు తన సైన్యంతో మేచ్చుల మీద యుద్ధానికి వెళ్ళాడు. అందర్నీ సునాయాసంగా సంహరించాడు. చిన్నా చితగా మిగలకుండా ఆ నగరంలోని అధర్ములంతా కుప్పకూలిపోయారు. అక్కడే ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారి యొక్క భార్యలు అక్కడకు వచ్చి దుఃఖానికి గురి అయ్యారు. వారి భర్తల యొక్క ఆయుధాలను చేతబట్టి కల్కిపై యుద్ధానికి దూకారు. కానీ కల్కిదేవుడు తన ధర్మాన్ని అనుసరిస్తూ ఆ స్త్రీలను చంపకుండా వారికి జ్ఞానం అందించి, నేను చేసినది ధర్మస్థాపన కొరకు అంటూ వారికి చెప్పాడు. జ్ఞానోదయం పొందిన ఆ స్త్రీలు కల్కి దేవుడిని మొక్కారు. ఆ తర్వాత కల్కి భగవానుడు నైమిషారణ్యంలోని చక్రతీర్థానికి వెళ్లి స్నానం చేశాడు. అయితే కల్కి వద్దకు కొందరు మునులు వచ్చారు. వారు ఎంతో దుఃఖంతో కనబడుతున్నారు. దాంతో కల్కి దేవుడు ఏం జరిగిందా అని అడిగాడు. దాంతో వారు, ఓ స్వామి, పూర్వం రావణుడి సోదరుడు కుంభకర్ణుడు ఉండేవాడు. వాడి పుత్రుడు నికుంభునికి కుతోదరి అనే ఓ కుమార్తె ఉంది. ఆమె ఎంతో పొడవాటి రూపంతో, భారీ శరీరంతో హిమాలయ వైపు నివసిస్తుంటుంది. ఆమె వలన మా యజ్ఞ యాగాలకు భంగం కలుగుతుంటుంది. మీరే ఎలా అయినా ఆమెను సంహరించాలి అని అన్నారు. దానికి కల్కి భగవానుడు సరే అని ఆ రాక్షసి ఉన్న చోటుకు బయలుదేరాడు. అక్కడ వెళ్తూ ఉండగా తెల్లని పాలు నది వలె ప్రవహిస్తున్నాయి. అది చూసి కల్కి ఏమిటిది అని ప్రశ్నించాడు. దానికి మునులు, స్వామి, ఈ కుతోదరి అనే రాక్షసికి వికుంజనుడు అనే ఓ కుమారుడు ఉన్నాడు. ఆ కుమారునికి కుతోదరి పాలిస్తున్నప్పుడు కాస్త పాలు జారి కింద పడేవి. అలా పడిన పాలే నదిలా ప్రవహిస్తున్నాయి అని అన్నారు. దీనికి బట్టి మనమే అర్థం చేసుకోవాలి, ఆ రాక్షసి ఎంతో విశాలమైన రూపాన్ని కలిగి ఉంది అని. దాంతో కల్కి దేవుడు హిమాలయాలో ఆ రాక్షసి ఉన్న చోటుకు చేరాడు. అక్కడ నిజంగానే భయంకర రూపం దాల్చిన ఓ పెద్ద రాక్షసి ఉంది. ఆమె ఊపిరి పీల్చుకుంటే జంతువులు ఎగిరి పడుతున్నాయి. ఆమె పొడవాటి చెవులను చూసి అది గుహనేమో అనుకొని ఎన్నో జంతువులు, మృగాలు దాని చెవిలోకి దూరాయి. అంతటి రూపం ఉన్న ఆ రాక్షసిని సంహరించి తీరాలని కల్కి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఓ బాణాన్ని ఎక్కుపెట్టి వదిలాడు. దాంతో ఆ రాక్షసి ఒక్కసారిగా గట్టిగా అరిచింది. ఆమె శబ్దానికి సైనికులంతా అటు ఇటు అయ్యి కింద పడిపోయారు. ఆ రాక్షసి సైనికులందరినీ మింగేసింది. దాంతో కల్కి భగవానుడు ఆ రాక్షసి యొక్క కడుపులోకి చేరి తన ఖడ్గంతో పొట్టను చీల్చాడు. ఆ రాక్షసి గట్టిగా అరుస్తూ ప్రాణం విడిచింది. తన తల్లి మరణంతో క్రోధించిన వికుంజుడు భయంకరంగా కల్కిపై దాడి చేశాడు. ఆ రాక్షసి కుమారుడు కూడా అతి భయంకరుడు. మెడలో వేలాది ఏనుగులున్న మాలలు కదులుతున్నాయి. తన జుట్టు నుండి పాములు బుసలు కొడుతున్నాయి. పర్వతాలను పిండి పిండి చేస్తూ ఆ రాక్షసుడు కల్కి మీదకు వచ్చాడు. దాంతో కల్కి దేవుడు పరశురాముని వద్ద నేర్చిన బ్రహ్మాస్త్రాన్ని వికుంజుడిపై వదిలాడు. ఆ దెబ్బకి వికుంజుడి తల తెగి అవతల వైపున పడిపోయింది. శరీరం అక్కడే పడిపోతుంటే అక్కడి నేలంతా కదిలిపోయింది. ఆ రాక్షసి కుమారుడు మరణించాడు. ఇక్కడ ఓ అనుమానం రావచ్చు. మనం కలియుగ కథను చెప్పుకుంటున్నాం కాబట్టి మానవులు, యుద్ధాలు ఇవన్నీ నిజం అనిపించే సన్నివేశాలే. కానీ అంతటి మోడర్న్ టెక్నాలజీ టైంలో ఈ కుతోదరి ఏంటి? అంతటి పొడవైన రాక్షసి ఉండటం ఏంటి? తన కుమారుడు పుట్టుకతోనే యుద్ధానికి పరుగులు తీయటం ఏంటి? అంతా అల్ల కల్లోలంగా ఉంది కదా. కొన్ని కథలు అంతే. ఆ కథ విచిత్రంగా ఉన్నా అందులో ఒక సందేశం కూడా ఉంటుంది. ఈ కుతోదరి కథలోని సందేశం ఏంటంటే, ఆమె పొడవాటి రూపం పొందటం కాదు, మానవులు చేసే అత్యాచారం, హింసలు, కుట్రలు అన్ని కుతోదరి శరీరంలా పెరిగిపోతుంటాయి. దాంతో లోకమంతా చీకట్లో మునిగిపోగా దాన్ని సింబాలిక్ గా చెప్పటమే ఈ కుతోదరి కథ.
మన హిస్టరీ ఆర్ బుక్స్ లో ఎన్నో కథలుంటాయి. సముద్రాన్ని అణిచివేసే ధీరుడు, పర్వతాలను సైతం జేబులో మొయ్యగలడు అనే వంటి ఎలివేషన్ వర్డ్స్ రైటర్స్ యూజ్ చేస్తారు. దాంతో నిజంగానే ఆ వీరుడు పర్వతాలను జేబులో పెట్టుకుంటాడా అని మనం అడగాల? లేదు కదా. అలాగే ఈ మానవులను రచయిత కుతోదరితో పోల్చాడు. మానవుడు చేసే పాపాలు అన్నీ కలిసి ఈ కుతోదరి అనే రూపం ధరించాయి అని మనం అర్థం చేసుకోవాలి. అంత ఎందుకు, కలిపురుషుడి వంశ చరిత్ర విన్నారు కదా. కలిపురుషుడు అంటే ఒక మానవుడా? కాదు, ప్రతి మానవుడిలో ఉన్న దురాచారము దురలవాటే ఈ కలిపురుషుడు. అలాంటిదే ఈ కుతోదరి కథ కూడా. ఆ కుతోదరి సంహారం తర్వాత కల్కి భగవానుడి దర్శనం కోసం అశ్వత్థామ, కృపాచార్య, అంగీరసుడు, పరాశర, అద్రి మహర్షి, వశిష్ఠుడు, భృగు మహర్షి, నారదుడు వంటి మునులు వచ్చారు. వారందరినీ కల్కి భగవానుడు దగ్గరుండి మరీ పూజించాడు. ఆ తర్వాత మరు దేవాపి అనే ఇద్దరు వ్యక్తులు కల్కి దగ్గరకు వచ్చి మాకు మోక్షాన్ని ఇవ్వండి అంటూ వేడుకున్నారు. దానికి కల్కి, మీరు కారణ జన్ములు, ఇంద్ర, కుబేర, యమ, సూర్య, చంద్రుల అంశాలతో మీరు జన్మించారు. నా ధర్మస్థాపన పూర్తి కాగానే ఈ లోకాన్ని మీరు పరిపాలించాలి, కాబట్టి మీకిప్పుడు మోక్షాన్ని ఇవ్వలేను అని అన్నాడు. అలా ఆకాశం నుండి మరుదేవపిల కోసం దివ్య రథాలను తెప్పించాడు. మరుదేవపిలను వెంటబెట్టుకుని కల్కి దేవుడు ధర్మస్థాపన మళ్ళీ కొనసాగించాడు. ఆ తర్వాత కల్కి దేవునికి దివ్య రూపం కలిగిన ఓ బ్రహ్మచారి కనపడ్డాడు. పక్కనే మరో వ్యక్తి ఏమీ దిక్కు తోచని విధంగా భార్య పిల్లలతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నాడు. వారిని చూసి ఎవరు మీరు అని అడిగాడు కల్కి. దానికి వెలుగుతున్న ఆ దివ్య పురుషుడు, నేను కృతయుగాన్ని, ఒక రూపం దాల్చి ఇక్కడకు వచ్చాను అని అన్నాడు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము, మనకున్న 4 యుగాలు కూడా కేవలం యుగాలే కాదు, వాటిని పరిపాలించే పురుషుల పేర్లు అని. అందువల్ల కృతపురుషుడు అనేవాడు కల్కిని కలిశాడు. అయితే ఆ కృతపురుషుడి పక్కనే బాధపడుతూ ఉన్నవాడు ధర్ముడు. కలిపురుషుడి దెబ్బకి దిక్కులేని స్థితికి చేరాడు. వెంటనే కల్కి పాదాలపై పడ్డాడు. కల్కి భగవానుడు ఆయనను లేపి, ఓ ధర్ముడా, ఇక నీ దుఃఖాన్ని చాలించు. కలిపురుషుడిని అంతం చేయటం కొరకే నేనిక్కడకు వచ్చాను. ధర్మస్థాపన జరుగుతుంది, తిరిగి కృతయుగం మొదలవుతుంది, నీ ధర్మం వెలుగుతుంది అని ధైర్యమిచ్చాడు. అలా భరతభూమి అంతా జైత్రయాత్రను పూర్తి చేసుకున్న కల్కి భగవానుడు కలిపురుషుడిపై దండయాత్ర చేయడానికి సిద్ధపడ్డాడు. కలిపురుషుడు ఉన్న రాజ్యాలన్నిటిపై యుద్ధానికి వెళ్ళాడు. ప్రతి రాజ్యము కలి ప్రభావమే. అన్ని రాజ్యాల్లోనూ జూదము, వ్యభిచారము, లోభము వంటి వ్యసనాలతో జనులు చెడిపోయారు. గోమాంసాన్ని సైతం తింటున్నారు. జీవహింసను చేస్తూ బ్రతకసాగారు. కలి వంశస్థులు లేక ఇతర పూర్వ యుగపు అసురులు అంతా మానవ రూపాన్ని దాల్చి ఇతర మానవులను పీడించసాగారు. అలా అక్కడికి కల్కి దేవుడు అడుగుపెట్టి రాక్షస అంశాలందరినీ సంహరించటం మొదలుపెట్టాడు. ఇక్కడ రాక్షస అంశాలు అంటే నెగటివ్ ఎనర్జీ, కలి ప్రభావం అనుకోవచ్చు. అటువంటి నీచాతి నీచమైన కలి వంశానికి సహాయపడుతూ నిలిచిన రాజులు కోక, వికోకులు. వారిపై కూడా కల్కి దేవుడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు. ఎన్నెన్నో అస్త్ర శస్త్రాలను ఉపయోగిస్తున్నాడు. కానీ ఎందుకో వారు మాత్రం చనిపోవట్లేదు. అప్పుడే బ్రహ్మదేవుడు కల్కి వద్దకు వచ్చి, స్వామి, వీరు నా వద్ద వరాలు పొందినవారు. వీరిద్దరూ ఎప్పుడు వేరువేరు చోటున ఉండే యుద్ధం చేస్తారు. వీరిద్దరిని ఒకే చోట ఒకేసారి కొట్టి చంపితేనే వీరు చావగలరు అని చెబుతాడు. అందుకే కోక, వికోకులు వరాన్ని దృష్టిలో పెట్టుకొని వేరువేరు చోటున యుద్ధం చేస్తుంటారు. కానీ కల్కి భగవానుడు వారిద్దరిని ఒకే చోటున చేర్చి ఓ పిడిగుద్దుతో చంపేస్తాడు. కల్కితో పాటు వచ్చిన మరుదేవపీలు కూడా భీకరమైన యుద్ధం చేస్తూ కలి వంశస్థులను తరుముతున్నారు. అప్పుడే ఆ నీచాతి నీచుడైన కలిపురుషుడు దిగి వచ్చాడు. ఆ కలిపురుషుడిని ఎదుర్కోవటానికి ధర్ముడు ఇంకా కృతపురుషుడు ఇద్దరూ వచ్చారు. కల్కి భగవానుడు చేయాల్సిన ధర్మస్థాపన చేశాడు. కానీ కలిపురుషుడిని ఎదుర్కొనే పని మాత్రం కృతయుగం ఇంకా ధర్మానికి వదిలేశాడు. అలా కలిపురుషునికి, కృతధర్ములకి భీకరమైన యుద్ధం కొనసాగింది. కృతపురుషుడు, ధర్ముడు ఇద్దరూ కలిసి కలిపురుషుడిని చితకబాదటంతో కలిపురుషుడు పరుగులు తీస్తూ తన గాడిద వాహనంపై ఎక్కి పారిపోయాడు. అలా కలి పారిపోవటంతో కల్కి భగవానుడు చేయాల్సిన ధర్మస్థాపన పూర్తవ్వింది. అదేంటి, ఆ కలిపురుషుడు ఇంకా చావలేదు కదా అని మీరు అనవచ్చు. కానీ కలిపురుషుడు అన్నవాడు మానవుడు కాదు. అది కేవలం ఒక నెగిటివ్ ఎనర్జీ. అవసరమైనప్పుడల్లా కర్మానుసారంగా కలిపురుషుడు మానవుడిని పీడిస్తుంటాడు. అలా ఆ నెగిటివ్ ఎనర్జీ ఏ మానవుడిలోనూ ఉండకుండా చేయటమే కలి ప్రభావాన్ని అంతం చేయటం. ఈ కలియే మళ్ళీ తన యుగం రాగానే అందరిపై విజృంభించుకొని భూలోకమంతటా ఆక్రమించుకుంటాడు. ఇలా ప్రతిసారి కలి మానవులను పీడించటం, కల్కి వచ్చి తరమటం చాలా సాధారణమైన విషయమే. ఎందుకంటే
జగత్తంతా విష్ణు నాటకంతోనే సాగుతుంటుంది. కాబట్టి ఈ కలి ఏదో విలన్ కదా, వీటిని సంహరించడానికి విష్ణు వచ్చాడు కదా అని చూడటం కాదు. మంచి చెడు, ధర్మం అధర్మం ఇవి రెండు విష్ణు సంకల్పంతోనే పుట్టాయి. ఆయన సంకల్పంతోనే ప్రతి యుగంలో అధర్ములు కాస్త పైచేయి పొందటం, చివరికి ధర్మం గెలవటం వంటివి జరుగుతుంటాయి. ఆ పరమాత్మ తన లీలలతో మానవులు ఎలా బ్రతకాలో, ఎలా మోక్షం పొందాలో నేర్పుతున్నాడు. అంతేకాని ఆయన చేసే లీలలు అర్థం కాక భగవంతుడికి శక్తి లేదా, ఆయన ఎందుకు మనం అడగగానే ఎగ్జామ్ లో పాస్ చేయలేదు, ఎందుకు ₹1,00,00,000 ఇవ్వలేదు అని అనుకోకూడదు. ఇవన్నీ శాశ్వతం కాదు అన్న ఆయన యొక్క సందేశాన్ని మనం గ్రహించాలి. ఇది అర్థం కావాలంటే భాగవత మహాపురాణాన్ని చదవండి, లేదా అదే భాగవతాన్ని మన ఛానల్లో కూడా చెప్పాము. కామెంట్ సెక్షన్స్ లో లింక్ లేదా ఎండ్ స్క్రీన్స్ లో పెడతాము, తప్పక చూడండి. అయితే కలిపురుషుడు పారిపోయాడు, ఇక మన ఈ సినిమా ఎండ్ అయ్యిందా అనుకుంటే లేదు. కల్కి భగవానుడు నెరవేర్చాల్సిన కార్యం ఇంకోటి ఉంది. అవును, అన్ని రాజ్యాలను కడిగేసి తరిమి కొట్టిన కల్కి పల్లాటపురం అనే చివరి రాజ్యంపై జైత్రయాత్ర కొనసాగించాడు. ఆ రాజ్యాన్ని శశిధ్వజుడు అనే ఓ రాజు పరిపాలిస్తున్నాడు. భార్య పేరు సుశాంత. ఈ శశిధ్వజుడు ఇంకా సుశాంత ఇద్దరు ఆ నారాయణుడి యొక్క గొప్ప భక్తులు. నిరంతరం విష్ణువునే ధ్యానించేవారు. కల్కి దేవుడు తన రాజ్యంపై యుద్ధానికి వస్తున్నాడని తెలుసుకున్న శశిధ్వజుడు తాను కూడా ధర్మానుసారంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. అది చూసిన తన భార్య సుశాంత ఆయన దగ్గరకు వచ్చి మహావిష్ణువుతోనే యుద్ధం అవసరమా అంటూ సంధి చెప్పింది. కాని ఆ రాజు వినలేదు. నేను వీరుడను, క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాను. ఇప్పుడు నా కర్తవ్యమే ఆ కల్కిపై యుద్ధం చేసి నా రాజ్యాన్ని రక్షించటం. మరణిస్తే వీరస్వర్గం, బ్రతికి బయటపడితే రాజ్య భోగాలు. కాబట్టి నీవు దిగులు చెందకు, ఎప్పటిలానే విష్ణువును ధ్యానిస్తూ ఉండు అంటూ అటు నుండి సరాసరి కల్కిపై యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో కూడా శశిధ్వజుడు విష్ణువు నామాన్నే స్మరిస్తూ ఉన్నాడు. ఇంకో పక్కన కల్కి శశిధ్వజుని రాజ్య సైనికులపై తెగ నరుకుతూ వస్తున్నాడు. సూర్యకేతువు అనే శశిధ్వజుని కుమారుడు మరువుపై యుద్ధానికి దూకాడు. ఆ సూర్యకేతు యొక్క తమ్ముడు బృహత్కేతువు దేవాపిపై యుద్ధానికి వెళ్ళాడు. అలా శశిధ్వజుడు కల్కిపై యుద్ధానికి వెళ్ళాడు. కల్కి శశిధ్వజుల యుద్ధం భీకరంగా కొనసాగింది. ఎంతోసేపు వారి పోరు నడిచింది. కల్కి దెబ్బకు శశిధ్వజుడు కాసేపు మూర్ఛబోయాడు. కాని మళ్లీ స్పృహ పొంది కల్కిపై విజృంభించాడు. శశిధ్వజుని దెబ్బకి కల్కి భగవానుడు కూడా మూర్ఛబోయాడు. మూర్ఛబోయిన కల్కిని రక్షించడానికి ధర్ముడు, కృతపురుషుడు వచ్చినా వారిని నలిపేసి కల్కి శరీరాన్ని తన ఇంటికే తీసుకువెళ్లాడు శశిధ్వజుడు. మూర్ఛపోయిన కల్కిని శశిధ్వజుడు తన భార్య ముందు ఉంచాడు. అది చూసిన తన భార్య సుశాంత ఎంతో ఆనందంతో విష్ణువును కీర్తించింది. అదేమిటి, సాధారణ మానవుడి చేత విష్ణువు ఓడిపోవటమా అని మీకు ఇంకా అనిపిస్తుందా? అది కూడా విష్ణువులీలలో భాగమే. కల్కి ఓడిపోలేదు, కేవలం తన భక్తులకు లొంగిపోయాడు. ఈ కథ ద్వారా ఎంతటి నారాయణుడైనా మన భక్తికి లొంగిపోతాడు అని మనం గ్రహించాలి. ఇంకో పక్కన శశిధ్వజుడి ఇల్లాలు నాట్యం చేస్తూ విష్ణువును కీర్తిస్తుంది. ఇల్లంతా ఆయన కీర్తనలు, పాటలు నిండిపోయాయి. అంతేకాక నా భర్తపై కరుణ చూపి ఆయనను వదిలేయండి అంటూ వేడుకుంది భార్య సుశాంత. ఇంత చేసింది కూడా నీ భర్తను కరుణించడానికే కదా అన్నట్టు కల్కి దేవుడు లేచి వారందరినీ గౌరవించాడు. సంతోషించిన ఆ దంపతులు వారి కుమార్తె అయిన రమను కల్కికి ఇచ్చి వివాహం చేశారు. అలా యుద్ధంతో మొదలైన వీరి కథ భక్తి ప్రేమతో ముగిసింది. కల్కి రమల వివాహానికి వచ్చిన జనులు శశిధ్వజుడిని ఎంతగానో పొగిడారు. సాక్షాత్తు నారాయణుడిని మీరు ఎలా అల్లుడిగా చేసుకున్నారు? దీని వెనకాల మీ పూర్వజన్మ రహస్యం ఏమైనా ఉందా అని అడిగారు. దానికి శశిధ్వజుడు, అవును, నేను నా భార్య సుశాంత పూర్వజన్మలో గ్రద్దలము, చనిపోయిన జీవ జంతువులను తింటూ ఉండేవాళ్లము. ఒకరోజు ఓ వేటగాడు మమ్మల్ని చూసి మమ్మల్నే తినాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న ఓ పెంపుడు పావురాన్ని మాపై వదిలాడు. ఆ పావురంను చూసిన మేము దానిపై ఆశపడి పావురంపై దూకాము. పావురం కోసం వెళ్లి ఆయన వేసిన వలలో చిక్కుకున్నాము. ఆ వేటగాడు వచ్చి మమ్మల్ని తీసుకుని శాలగ్రామ శిలపై పెట్టి మా తల నరికి మరీ చంపేశాడు. చనిపోయింది శాలగ్రామ పైన కాబట్టి సరాసరి పుణ్యలోకాలను పొందాము. వైకుంఠంలో 100 యుగాలు నివసించాము. ఆ తర్వాత బ్రహ్మలోకంలో వచ్చి 500 యుగాలు నివసించాము. ఆ
తర్వాత మరో 400 యుగాలు స్వర్గంలో ఉన్నాము. ఆ తర్వాత ఇలా శశిధ్వజ సుశాంతులుగా జన్మించాము అని చెప్పాడు. ఈ కథలోనే మరో అద్భుతం ఉంది. కేవలం శాలగ్రామపై చనిపోయినందుకు ఆ గ్రద్దలు పుణ్యలోకాలు పొందాయి. శాలగ్రామ శిల యొక్క మహిమ ఏంటో మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత శశిధ్వజుడు రాజ్యం విడిచి భార్య సుశాంతతో తపస్సుకు వెళ్ళాడు. అక్కడితో కల్కి భగవానుడి దండయాత్ర పూర్తి కాలేదు. కల్కి భగవానుడు కాంచనీపురంపై యుద్ధానికి వెళ్ళాడు. అది విష సర్పాలతో నిండి ఉన్న చోటు. సర్పాలన్నిటినీ సునాయాసంగా నరికి తన సైన్యాన్ని బయటే ఉంచి గారుడ గుర్రంపై లోనికి వెళ్ళాడు కల్కి దేవుడు. ఆ ప్రాంతంలో ఎందరో నాగకన్యలు నివసించేవారు. వారితో యుద్ధం అన్న మాట ఉండదు. కేవలం వారి చూపుతోనే వచ్చిన వారు ఎవరైనా సరే విషమెక్కి చనిపోతారు. అటువంటి చోటున కల్కి దేవుడు ప్రయాణించాడు. లోనికి వెళ్ళగానే అత్యంత సౌందర్యంతో మెరిసిపోతున్న సులోచన అనే ఓ నాగకన్య కనిపించింది. కల్కిని చూసి ఆ నాగకన్య కూడా ప్రసన్నురాలయ్యింది. స్వామి, నేను చిత్రగ్రీవుడు అనే గంధర్వుడి భార్యను. పూర్వం ఒకసారి నేను నా భర్తతో గంధమాదన అనే పర్వతంపై తిరుగుతుండగా ఒక యక్షమునిని చూసి గర్వంతో ఆయనను అవమానించాను. ఆయన క్రోధించి నన్ను శపించాడు. ఎవరైనా సరే నీ వైపు చూసినా వారు భస్మమవుతారు అని శపించాడు. దాంతో నేను నాగకన్యగా మారిపోయాను. ఆయనను తిరిగి వేడుకొని శాప విముక్తి కోసం ప్రార్థించాను. అప్పుడు ఆయన ధర్మస్థాపన కొరకు ఓ రోజు స్వయాన్న నారాయణుడే వస్తాడు. ఆయన నిన్ను చూడగానే నీవు శాపం నుండి విముక్తి పొందుతావని చెప్పాడు. ఆయన చెప్పినట్టే నా చూపు ముందు మీరు నించున్నారు. ఇంకా మీరు భస్మం కాలేదు. నా పూర్వ రూపాన్ని సైతం తిరిగి పొందాను. అంటే మీరు విష్ణువే కదా అని ఆ నాగకన్య కల్కి దేవుడిని ఎంతగానో కీర్తించి తిరిగి తన భర్త వద్దకు వెళ్లిపోయింది. దాంతో కల్కి దేవుడు ఆ చోటుకి మహతి అనేవాడిని రాజుగా నియమించాడు. మరుడు అయోధ్యకు రాజయ్యాడు. దేవాపి హస్తినాపురాన్ని పరిపాలించాడు. మధురకు సూర్యకేతువు రాజయ్యాడు. మరికొన్ని రాజ్యాలను తన సోదరులకు అప్పగించాడు కల్కి దేవుడు. ఇలా కల్కి జయించిన ఎన్నెన్నో రాజ్యాలకు ఒక్కో రాజును నియమించాడు. ఆ తర్వాత కల్కి దేవుడు తన భార్యలైన పద్మావతి రమలతో ఆనందంగా కాలం గడిపాడు. ధర్మాన్ని 4 పాదాలపై నిలబెట్టుకొని ముందుకు సాగాడు. కొంతకాలం తర్వాత నారదుడు కల్కి యొక్క తల్లిదండ్రులైన సుమతి విష్ణు యశస్సుల దగ్గరకు వచ్చాడు. కల్కి దేవుడు సాక్షాత్తు విష్ణు అవతారమని ఆయనే ఈ సర్వలోకమని చెప్పాడు. ఇన్నాళ్ళు మాతో ఆడుతూ పాడుతూ పెరిగినవాడు విష్ణువు అని తెలుసుకున్న ఆ దంపతులు ఆశ్చర్య ఆనందాలతో పొంగిపోయారు. విష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేసి ఆ దంపతులిద్దరూ విష్ణువులో కలిసిపోయారు. రమ పద్మావతితో కలిసి కల్కి దేవుడు శంబల నగరాన్ని పరిపాలించాడు. ఓ రోజు పరశురాముడు శంబల నగరానికి వచ్చి కల్కి దేవుడిని కలిశాడు. పరశురాముడిని ఎంతగానో సత్కరించారు అక్కటి వారంతా. పరశురాముడు సత్కారాలను స్వీకరించి ఆనందంతో ఏమైనా వరం కోరమని అన్నాడు. రమాదేవి సంతానం కోసం ఏదైనా వ్రతం చెప్పండి అంటూ పరశురామునికి అడిగింది. పరశురాముడు రుక్మిణి అనే వ్రతం గురించి రమాదేవికి ఉపదేశించాడు. అలా రోజులు గడిచాయి. బ్రహ్మాది దేవతలు దిగివచ్చి, స్వామి, ఇంకెంతకాలం మీరు భూమిపైనే ఉండిపోతారు? వైకుంఠం మీకోసం ఎదురు చూస్తుంది. మీ దర్శనం లేకుండా మేము ఉండలేము అంటూ చెప్పారు. దాంతో కల్కి భగవానుడు అవతారమును చాలించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడే జనులంతా అక్కడకు చేరి, ఓ తండ్రి, ఇన్నాళ్ళు మేము నిన్ను మహాపురుషునిగా భావించాము. ఇప్పుడిప్పుడే నీవు విష్ణువని తెలిసింది. అప్పుడే మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే ఎలా అని బాధపడ్డారు. దానికి కల్కి దేవుడు, ప్రజల్లారా దుఃఖించకండి. ధర్మం అనే స్వరూపంతో నేను ఎల్లప్పుడూ మీలోనే ఉంటాను. కాబట్టి మీరు ధర్మాన్ని ఆచరిస్తూ నడవండి అంటూ చివరిగా హిమాలయ వద్దకు తన భార్యలతో చేరి తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. దేవతలు పువ్వుల వర్షం కురిపించారు. రమా పద్మావతిలు ఇద్దరూ చూస్తుండగానే విష్ణువులో కలిసిపోయారు. అలా కల్కి దేవుడు తన అవతారాన్ని చాలించాడు. ఈ రకంగా ధర్మస్థాపన ముగిసింది. కృతయుగం సత్యంతో ధర్మంతో ముందుకు కొనసాగింది. అందమైన ప్రకృతి, ఆనందమైన జనులు, భక్తి, యజ్ఞాలు, పూజలు, యాగాలు, వ్రతాలు అన్నీ కొనసాగాయి. హింసలు, మాంసాహారపు రుచి కోరికలు అన్నీ నిషేధింపబడ్డాయి. స్త్రీలకు తగ్గ గౌరవం దొరికింది. పురుషులు వారి వారి కర్తవ్యాలపై నిలబడుతూ బ్రతికారు. ఆ రకంగా సత్యయుగం ఎంతో ఆనందంతో కొనసాగింది. సో చూసారు కదా, ఈ కల్కి చరిత్ర ఎంతో అద్భుతమైనదని మీరు ఈ వీడియోతో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.
అయితే నేను ఇంతటి మహాగ్రంథాన్ని మీకు వివరించాను కనుక నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ మాత్రమే. సో దట్ మాకు కూడా మరెన్నో వీడియోస్, పురాణాలు, హిస్టరీ ఫ్యాక్ట్స్ చేయాలన్న ఆశ కలుగుతుంటుంది. ఇక సబ్స్క్రైబ్ చేయమని అడగను, ఎందుకంటే మన ఛానల్లో చేయబడిన మహాభారతం, భాగవతం రిలేటెడ్ వీడియోస్ చూడండి, మీరే తప్పక తిరిగి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో చూసారు కదా, మరెన్నో అద్భుతమైన వీడియోస్ తో కలుద్దాం. భాగవతం, మహాభారతం లింక్స్ కోసం ఎండ్ స్క్రీన్స్ అండ్ కామెంట్ సెక్షన్ చెక్ చేయండి. సో చివరిగా జై శ్రీకృష్ణ, జై కల్కి భగవాన్.